వెల్కమ్ టు రచ్చబండ. దిస్ ఈజ్ సతీష్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనం ముందుకెళ్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల ద్వారా ప్రచారాన్ని పర్యవేక్షిస్తుంటే సీనియర్ నేత జానారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ సీనియర్లు ఏకతాటిపైకొచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలను రంగంలో దించింది. మరి ఇక్కడ మరోసారి టీఆర్ఎస్ విజయడంకా మోగిస్తుందా? గత ఓటమికి జానా ప్రతీకారం తీర్చుకుంటారా? బీజేపీ గిరిజన మంత్రం ఫలిస్తుందా? ఇంతకీ సాగర్లో గెలుపెవరిది? నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. నోముల నరసింహయ్య మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. టీఆర్ఎస్ నోముల కుమారుడు భగత్ కి అవకాశం ఇవ్వగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి జానారెడ్డి బరిలో నిలిచారు. సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత బీజేపీ డాక్టర్ రవికుమార్ ను రంగంలోకి దించింది. 3 పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మండుటెండల్లోనూ ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కానుంది. ఏ పార్టీ గెలిచినా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తన అభ్యర్థిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. చాలా మంది ఆశావహులు బరిలో ఉన్నప్పటికీ వారందరినీ ఒప్పించి నోముల భగత్ కు టికెట్ కేటాయించారు కేసీఆర్. నామినేషన్ల ముగింపునకు ముందు రోజు వరకు అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, రైతు బంధు, తండాలకు పంచాయతీ హోదా కల్పించడం, గిరిజనులు, యాదవులు, మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రచారాస్త్రాలుగా టీఆర్ఎస్ చెప్తోంది. మండలాల ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా సమావేశమవుతున్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని, మండలి శాసనసభ విప్పులు పల్లా రాజేశ్వరరెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు అంతా నియోజకవర్గంలోనే మకాం వేశారు. పక్కా ప్రణాళికతో రూట్ మ్యాప్ ను నిర్ణయించి అమలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఈసారి కూడా జానారెడ్డే తమ అభ్యర్థి అని ఆ పార్టీ ముందుగానే ప్రకటించింది. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా జానారెడ్డి ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యారు. పెద్దగా హడావుడి కనిపించకుండా నియోజకవర్గంలో పర్యటనలు పెంచడంతో పాటు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ అన్ని కమిటీలు పనిలో నిమగ్నమయ్యేలా ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో బలమైన సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు జానారెడ్డి చరిష్మా కలిసి వస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి చెప్తున్నారు. ప్రతి పల్లెకు విద్యుత్, రోడ్లు, తాగు, సాగునీరు వంటివి తానే కల్పించాను అని అంటున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలే తమ అస్త్రాలని అంటున్నారు జానా. నియోజకవర్గ ప్రజలకు అన్నీ తెలుసని, టీఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయాయంటున్నారు జానా. అసలు అన్ని పార్టీల అభ్యర్థులు ఆఫీసుల్లోనే ఉండాలని, జనమే పనితీరును బట్టి ఓట్లు వేస్తారని కొత్త సవాల్ విసురుతున్నారు జానా. రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ టీం జానా తరపున ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది. గత ఎన్నికల్లో భారీ ప్రచారం నిర్వహించిన కేవలం 2000 ఓట్లు మాత్రమే దక్కించుకున్న బీజేపీ ఈసారి అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడింది. చివరకు ఇటీవలే పార్టీలో చేరిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ ను బరిలోకి దించింది. పార్టీ నిర్ణయం పలువురు ఆశావహులను నిరుత్సాహానికి గురిచేసింది. కడారి అంజయ్య యాదవ్ తన అనుచరులతో పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. టికెట్ తనకే వస్తుందని గట్టిగా నమ్మి నామినేషన్ కూడా వేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నివేదితారెడ్డి అలిగారు. 2 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న పార్టీ హైకమాండ్ నచ్చజెప్పడంతో కాస్త మెత్తబడ్డారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దగా బలం లేకున్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ వైఫల్యాలు, మోడీ సర్కారు పనితీరు తమను విజయ తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
నాగార్జున సాగర్ పేరుకే గొప్ప పర్యాటక కేంద్రం, కానీ వాస్తవానికి అది సమస్యలకు కేంద్రం. వాస్తవానికి నియోజకవర్గం పేరు నాగార్జున సాగర్ అయినా నియోజకవర్గం కేంద్రం హాలియానే. అంతకుముందు చలకుర్తి నియోజకవర్గంగా ఉన్న సమయంలోనూ హాలియానే నియోజకవర్గం కేంద్రంగా ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చలకుర్తి నాగార్జున సాగర్ గా మారింది. నియోజకవర్గ పరిధిలో హాలియా, నిడమనూరు, గుర్రంపోడు, పెదవూర, త్రిపురారం, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది ఓటర్లున్నారు. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న నాగార్జున సాగర్ కు ఇటీవల వరకు కనీస పంచాయతీ హోదా కూడా లేదు. ఓ గిరిజన తండాగా మాత్రమే నాగార్జున సాగర్ ఉండేది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవలే నాగార్జున సాగర్ ను మున్సిపాలిటీగా గుర్తించింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం. చిన్న చిన్న రైస్ మిల్లులు, ఓ ఫార్మా పరిశ్రమ తప్ప నియోజకవర్గంలో పెద్దగా ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. నాగార్జున సాగర్ పట్టణంలో అయితే కనీసం రైస్ మిల్లు కూడా లేదు. ప్రభుత్వ భూములు వేల ఎకరాలు అందుబాటులో ఉన్నా అక్కడికి పరిశ్రమలు తీసుకురావడంలో, అటవీశాఖ అనుమతి క్లియర్ చేయించడంలో పాలకులు విఫలమయ్యారు అన్నది స్థానికుల ఆరోపణ. పర్యాటక కేంద్రంగా నాగార్జున సాగర్ అభివృద్ధి, అటవీ భూముల సమస్య, నాగార్జున సాగర్ వాసులకు సొంతిళ్లు, తాగునీటి సౌకర్యం, యువతకు ఉపాధి అవకాశాలు, డిగ్రీ కాలేజీ ఏర్పాటు ప్రతి ఎన్నికల్లో హామీలుగానే మిగిలిపోయాయి. మరి ఈసారి కూడా ఇవే హామీలతో నేతలు ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. సాగర్లో గెలుపు ఎవరిది, ఓటరి తీర్పు ఎటువైపు, ఇదే అంశంపై 10 టీవీ రచ్చబండ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ విశ్లేషకులు రెహమాన్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు బీజేపీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సంకినేని వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి కాసేపట్లో టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ప్రధానంగా పోటీ పడుతున్న 3 అభ్యర్థులు, కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జానారెడ్డి, అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ కూడా మధ్యలో రచ్చబండ లైవ్ డిబేట్లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం మరికొద్దిసేపట్లో చేయబోతున్నాం. రైట్ రెహమాన్ గారు, ఖచ్చితంగా జరుగుతుంది ఒక ఉప ఎన్నికే, కానీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా పార్టీలన్నీ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏది ఇంపాక్ట్ చూపించవచ్చు, సాగర్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? సాగర్ను ఆల్రెడీ మేము నోటిఫికేషన్ కంటే ముందు ఒకసారి చూసాము. ఈసారి చాలా స్పష్టంగా ఏంటంటే డెఫినెట్గా బీజేపీ 3rd ప్లేస్లో ఉండబోతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యలో హోరాహోరు పోరు నడుస్తుంది. 2 పార్టీలు తమకున్నటువంటి శక్తియుక్తులు అన్నింటినీ వాడుతున్నారు. ఆ దిశగా ఆ 2 పార్టీలు అంటే ముందుగానే జానారెడ్డి గారు కూడా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తన ప్రచారాన్ని తీవ్రతరం చేసింది, దూసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అక్కడ నిజానికి ప్రజలు అడుగుతున్నది అంశాలలో వాటర్ విషయం ఒకటి. నాగార్జున సాగర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇక్కడ నుంచి ఆంధ్రాకు వాటర్ వెళ్తుంది. ఈ నల్గొండ చుట్టుపక్కల ముఖ్యంగా నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకు వాటర్ విషయం అక్కడ ప్రధానంగా ఉంది. డిగ్రీ కాలేజ్ ఇష్యూ ఒకటి ఉంది, దాదాపుగా అది సాల్వ్ అయినట్టుంది. నాగార్జున సాగర్ హెడ్ క్వార్టర్లో ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ ఇష్యూ ఒకటి ఉండే. అయితే ఈ ప్రధానంగా ఈ ఇష్యూను కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ 12 లిఫ్ట్ ఇరిగేషన్లు 2,500 కోట్ల రూపాయలతో అంటే దాన్ని అడ్రస్ చేసింది. అంటే ప్రధానంగా ప్రజల డిమాండ్గా, అంటే ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల డిమాండ్లు అనేటివి డెఫినెట్గా ముందుకు వస్తుంటాయి. ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల ఇష్యూస్ని, ప్రజల డిమాండ్లను అడ్రస్ చేయక తప్పదు. అక్కడ మాత్రం పోరు హోరాహోరీగా ఉంది. స్వల్ప ఆధిక్యతలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. ఇప్పుడు రైట్, అంటే ప్రధానంగా ప్రభావితం చేస్తున్న అంశాలండి మీరు అన్నారు కదా, తాగునీరు సమస్య ప్రధానంగా ఉంది. విమర్శ ఎక్కువగా ఉంది. పక్కనే సాగర్ లాంటి ఒక పెద్ద డ్యామ్ ఉంది, కానీ నాగార్జున సాగర్కి సాగునీరు కొరత ఉందని ఇది వినడానికి ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, డెఫినెట్గా ఇప్పుడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉంది. తెలంగాణ సాధనలో ప్రధాన డిమాండ్ అయినటువంటి ట్యాగ్ లైన్లలో సాగునీరు కూడా ఒకటి. అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే ముప్పుకు గురైందంతా తెలంగాణ ప్రాంతము, నీరంతా ఆంధ్రాకి వెళ్తుంది. మరి ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంది? దీన్ని
ఈ నాగార్జున సాగర్ వాటర్నే ఇస్తారా, లేకపోతే మూసీ నుంచి, లేకపోతే కృష్ణా నుంచి, ఎక్కడి నుంచి మనం వాటర్ వాడుకోవాల్సి ఉంది, దీనికి సంబంధించిన డిజైన్ కావాలనేది అక్కడ ప్రజల ప్రధాన డిమాండ్గా అయితే కనపడతాం. రైట్, ఖచ్చితంగా మిగతా విశ్లేషణ కూడా మనం కొనసాగిద్దాం రెహమాన్ గారు. రైట్, 10 టీవీ రిక్వెస్ట్ను మన్నించి ప్రత్యేకంగా కొద్దిసేపు లైవ్లో పాల్గొంటున్నారు. ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి గారు. జానారెడ్డి గారు నమస్తే. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? జానారెడ్డి గారు 7 ఇయర్స్లో 2 పర్యాయాలు ఎన్నికల్లో గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వ పాలన విఫలం చెందింది. వాళ్ళ పథకాలు ద్వారానే ప్రచారాన్ని సంధిస్తున్న వీరు పథకాలన్నీ విఫలమైనవి, పథకాలన్నీ వైఫల్యం చెందినాయి, ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు, ప్రజలు మోసపోయినరు, ప్రజలు భ్రమపడ్డరు, ప్రజల్ని అన్ని విధాలుగా మోసగించిందని ప్రజలు భావిస్తున్నారు. అందుకనే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ఆ పార్టీ యొక్క ఆగడాలను అరికట్టేదానికి, లేక తిరిగి అవి సాధించాలంటే ఈ పార్టీకి గుణపాఠం చెప్పాలని ప్రజలు ఉన్నారు. అందుకని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని. అంటే జానారెడ్డి గారు, అంటే గత ఎన్నికలకు ఏమైనా తేడా ఉందంటారా? ప్రతిసారి తేడా ఉంటుంది. నేను అనుకునేది ఏంటో ప్రజలు అనుకోవాలి ప్రతిదాని కూడా. నాకు ఒకటే విషయం చెప్పేది, ప్రజలు మీద నాకు విశ్వాసం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు, ప్రజా వైఫల్యాలని ఎండగడతారు, పెరిగిన ధరలకు నిరసనగా ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి గుణపాఠం చెప్తారు, ఇచ్చిన హామీలు నిలబెట్టినటువంటి వీరికి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలని తయారుగా ఉన్నారనేది మా విశ్వాసం. అది చెప్పవని చెప్పి కూడా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతకంటే మిన్నగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆ రాష్ట్రం ద్వారా మీరు ఆశించినటువంటి మేలు జరుగుతుందని చెప్పి మేము ఆశించినాం. కానీ అది జరగని తీరుకు నిరసనగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్కు కానుకగా ఇవాళ దానికి ప్రతీకగా, దానికి సంకేతంగా జానారెడ్డి గారిని గెలిపించి మేము తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు కృతజ్ఞత ఉన్నామని నిరూపించుకుంటారని నా యొక్క విశ్వాసం. అది అంటే జానారెడ్డి గారు, ఈ ఒక్క విషయంపై క్లారిటీ ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో జరుగుతున్న ఎన్నికలు ఇవి, ఖచ్చితంగా సెంటిమెంట్ పనిచేస్తుంది అన్నది టీఆర్ఎస్ చెప్తున్న మాట. సెంటిమెంట్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది మీ అంచనా? ఇటువంటి అన్ని రకాల సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి, అన్ని రకాల సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి. అది ఏంటిది అని ఒక్కొక్కరిది ఒక్కొక్కటి విశ్లేషించటం, ఒకళ్ళ విషయాన్ని ఒకళ్ళ మాట్లాడటం, అందులో నా స్థాయికి నువ్వేదో అనుకుంటున్నావు దానికి సమాధానం, నువ్వేమో అనుకుంటున్నావు సమాధానం, దిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ సరి అయింది కాదు. ఏమైనా సరే సమగ్ర ఆలోచనతో ప్రజలు మనని విశ్వసిస్తారు, కాంగ్రెస్ పార్టీని, ఈ నాయకుడిని. అంతేకాదు, 1 కాదు 2 కాదు 7 పర్యాయాలు శాసనసభ్యుడనే కాదు, ఒకసారి సమితి అధ్యక్షుడు గెలిపించినటువంటి ప్రజలు. అందులో ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం మీకు అందరికీ అర్థం కానటువంటిది. 1981లో ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేను నెగ్గినాను, 83లో ప్రభుత్వాలు ఉండగానే నెగ్గినాను, 89లో ప్రభుత్వం ఉండగానే నెగ్గినాను, ఆ తర్వాత 99లో ప్రభుత్వం ఉండగానే నెగ్గినాను, 2004లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నెగ్గినాము. ఈ ప్రభుత్వం ఉండటంత మాత్రాన, ప్రభుత్వాలు ఊదరగొట్టినంత మాత్రాన, ప్రభుత్వాలు అణచివేత గురి చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజలు ఏమాత్రం వెనక్కి పోరు అని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసినారు, రేపు రుజువు చేయబోతున్నారు. రెడ్డి గారు, మీరే ఎక్కువసార్లు పోటీ చేశారు, మీరే ఎక్కువసార్లు గెలిచారు, ఆ విషయంలో నేను కాదనటం లేదు. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అందరూ ఏకతాటిపైకి వచ్చి పని చేయటం లేదన్న ఒక విమర్శ ఉంది. నేతలు కలిసి పని చేయటం లేదన్నది కొంత ఒక రకమైన ఆరోపణ. వాస్తవం కాదా? సమస్య లేదు, ఇక్కడ ఉన్న ప్రజలే నాయకులుగా వ్యవహరిస్తున్నారు. కలిసికట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు లేక రాష్ట్రంలో మొత్తం ఐక్యంగా జానారెడ్డి గారిని గెలిపించి సోనియా గాంధీ గారికి కానుకగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందించాలనేటువంటి అతి ఉత్సాహంతో కాదు, అత్యంత దృఢ సంకల్పంతో ఉన్నారు.
అంటే ఈ సామాజిక సమీకరణాలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయని, ఎందుకంటే నాగార్జున సాగర్కి సంబంధించి అటు బీసీల పరంగా కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ, యాదవులు కానీ, గిరిజనులు కానీ ఇట్లాగా కొంత వెసటైలిటీ కనిపిస్తోంది. సరే, ఈ వివిధ రకాల వాళ్ళు వివిధ సమీకరణలు, రకరకాల ప్రలోభాలతోటి, రకరకాల వేషాలతోటి, రకరకాల ప్రయోజనాలను కాపాడుతాను మనిషి కోటి. అంటే ఒక రకంగా ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతున్నది. అందుచేతనే ఈ ప్రజాస్వామ్యం మీద జరిగే దాడిని తిప్పికొట్టాలనే మొత్తం మేధావులకు, ఆలోచన పరులకు నేను అందిస్తున్నటువంటి సందేశం. వారి ద్వారా ఈ మొత్తం ప్రజల్ని చైతన్యంతో కదిలిస్తారని నా యొక్క ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ జానారెడ్డి గారు. కొంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ 10 కొంత సమయం కేటాయించారు. ఖచ్చితంగా ఈసారి విజయం ఖచ్చితంగా నాకే వరుస్తుంది. ఇక్కడ సెంటిమెంట్ మంత్రం అనేది పనిచేయదు. గతంలో నేను ఏ పార్టీలతో ఉన్నానో ఆ పార్టీలు ప్రభుత్వాలు లేనప్పటికీ, అధికారంలో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పటికీ గెలిచిన చరిత్ర తనకుందని జానారెడ్డి చెప్తున్నారు. చూద్దాం ఎంతవరకు ఇది నెక్స్ట్ అటు పోలింగ్లో కానీ, ఓటింగ్లో కానీ, అలాగే ఫలితాల్లో కానీ ప్రతిబింబిస్తుందో వెయిట్ అండ్ సీ. ఇక సంకినేని వెంకటేశ్వరరావు గారు, ప్రధానంగా ఈసారి కూడా గెలుపు నాదే, ఖచ్చితంగా నాగార్జున సాగర్లో అణువణువు తెలుసు నాకు. ఇప్పటికీ నాగార్జున సాగర్కి సంబంధించి అటు విద్యుత్ కానీ, రోడ్లు కానీ, తాగునీరు, సాగునీరు ఇలాంటి ప్రధాన సమస్యలు తీర్చిన క్రెడిట్ నాకు ఉంది, అదే గెలిపిస్తుందని జానారెడ్డి గారు అంటున్నారు. జానారెడ్డి గారికి సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో మంత్రిగా కొనసాగిన విషయం వాస్తవం. వారు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాబినెట్ మంత్రిగా కొనసాగినాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ సముద్రం తలాపుకు పెట్టుకొని నీళ్లకు తల్లాడుతున్నట్టుగా ఉంది. నాగార్జున సాగర్లో 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయండి, 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. అంటే నాగార్జున సాగర్ ఎటు 50 కిలోమీటర్ల కన్నా పరిధిలో, డ్యామ్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉంది. రెండో విషయం, ప్రధానంగా 1951 మొదటి ఎన్నికల తర్వాత ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది ఇక్కడ మంజూరండి. అంతకుముందు ఏపీఎస్ బటాలియం ఉండేది, బీఈడి కళాశాల ఉండేది. ఇక్కడ నాగార్జున సాగర్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పరిశ్రమలు కానీ, ఇక్కడ చాలా గిరిజనులు 40,000 ఓటర్లు గిరిజనులు ఉన్నారు. దాదాపు 39,000 దళితులు ఉన్నారు. బలహీన వర్గాల వాళ్ళు కూడా దాదాపు మరి ఎక్కువగా ఉన్నారు, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా చేసే అవకాశం అటు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా దాన్ని అమలు చేయలేకపోయినారు, అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. రెండో విషయం, ఇక్కడున్న కొన్ని శాఖలు, ఏది పర్యాటక శాఖకు సంబంధించిన ఇక్కడ విజయ్ విహార్ చూస్తే, విజయ్ విహార్ కానీ, అదే మాదిరిగా పాత బస్టాండ్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ హౌస్ కానీ, ఇక్కడ కనీసం నాగార్జున సాగర్లో డ్యామ్ నిర్మాణంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఆ క్వార్టర్లో నిర్మాణంలో ఉన్నారు. కనీసం వాళ్ళు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు ఆటోలలో పత్తి తీయటానికో వ్యవసాయ పనులకో వెళ్ళే అవకాశం తప్ప ఇంకో ఉపాధి లేదు. రెండో విషయం, నాగార్జున సాగర్ను ఒక సాగర్నే కాదు, ఎంటైర్ నిడమనూరు మండలం నుంచి వయా తిరుమలగిరి, అదే డొక్కలబాయి తండా, దాని మీదుగా నాగార్జున సాగర్ కానీ టోటల్గా ఇక్కడ ప్రకృతిగా ఆడ గుట్టలు ఉన్నాయి. ఈ ఎంటైర్ ప్రపంచ దేశ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా కూడా ఈ 2 పార్టీలు వైఫల్యం చెందినాయి. కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో ఇప్పుడు లిఫ్టుల గురించి ఏదైతే చెప్పినారో
2000 విశ్లేషకులు చెప్పిన విషయం 2500 కోట్ల రూపాయలతో మేము లిఫ్ట్ను మంజూరు ఇచ్చినాం, బీఈడి కళాశాల మంజూరు ఇచ్చినామంటే అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని సమస్యలు చాలా ఉన్నాయి. ఓకే 2014లో బీఈడి కళాశాల గురించి మాట్లాడినారు, మరి నెల్లికల్ లిఫ్ట్ గురించి మాట్లాడినారు, ఈరోజు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడినారు, నిరుద్యోగులకు డిఎస్సి గురించి మాట్లాడినారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడినారు. అదే కాదు ఇంకా దళితులకు 3 ఎకరాల భూమి గురించి మాట్లాడినారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ విషయంలో మాట్లాడినారు. కేసీఆర్ పాలన చూసి బీజేపీ కోట్లు ఏమని అడుగుతున్నారా, లేదంటే బీజేపీ కోట్లు వేస్తే భవిష్యత్తు ఉంటుందని ఒక భరోసా ఇచ్చే విధంగా ఓట్లు అడుగుతున్నారా? అసలు మీ వ్యూహం ఏంటి? అసలు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాగార్జున సాగర్లో కాదు, రాష్ట్రంలోనే అభివృద్ధి జరగలేదండి. ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం ఇది. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం, గిరిజనులు 12% రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేయడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి లేని వాళ్లకు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిన ప్రభుత్వం. ఈరోజు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం. ఈరోజు దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నేను ఒకటే ఈ నియోజకవర్గ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా 2 విషయాలు గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న 2018 తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పాత్ర పోషించమని 19 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్ళందరూ కూడా 12 మంది కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయింది ఈ రాష్ట్ర ప్రజలు. అందుకే దుబ్బాక ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న రఘునందన్ రావు గారిని బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అని నమ్మి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీకి తండ్రిగా వ్యవహరించాల్సిన వ్యక్తి 150 డివిజన్లకు 24 నియోజకవర్గ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ మా బీజేపీ కోటేకండి టీఆర్ఎస్ కానీ ఎంఐఎంకే అని చెప్పిన విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఈరోజు దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి కుట్ర పడుతున్నాయి. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోతాం. ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పే అనేక రాజకీయ పార్టీలు చెప్తున్నారు. ఈ రోజు బీజేపీ ఒక డాక్టర్ను, విద్యావంతుని, ఒక జిహెచ్ఎంసీలోని మెరుగైన ఫలితాలు సాధించారు కాదనటం లేదు, కానీ ఆ స్పీడ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి తగ్గిపోయింది. ఇప్పుడు వేరే నాగార్జున సాగర్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న తరహా ప్రచారం కానీ ఆ తరహా ఊపు కానీ ఎక్కడ కనిపించట్లేదు అనేది ఎక్కువ మంది అంటున్న మాట. ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఉంది అని వాస్తవం కాదా? సరే ఎన్నికలు కానివ్వండి, ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది. దుబ్బాకలో కూడా అన్నారండి, దుబ్బాకలో కూడా ఏమన్నారు, బీజేపీ 3వ స్థానంలో వస్తుందని విశ్లేషకులు కూడా చెప్పినారు. ఇప్పుడు 10 టీవీలో జరుగుతున్న చర్చ కూడా 3వ స్థానంలో అన్నారు. మేము బలంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఈరోజు దేశంలో బలహీనపడ్డది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా గుంపుల ఇక్కడ ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయింది. అందుకే దుబ్బాకలో గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీని 3.5% మాత్రమే 24 నియోజకవర్గంలో ఓట్ల వ్యత్యాసం టీఆర్ఎస్ కు బీజేపీకి. అందుకే ఈ ఉద్యమాన్ని మధ్యాహ్నం ఆపొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు జరుగుతాయనే నమ్మకం ప్రజలకు ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ కోటేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ గారిని గెలిపించాలని కోరుతున్నాం. రైట్, మీరు లైవ్ లోనే ఉండండి. రెహమాన్ గారు, మనం చూస్తున్నాం అంటే దుబ్బాక ఎన్నికలు జరిగేటప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు, ఈ 3వ స్థానానికి పరిమితం అవుతుందని చాలా మంది అన్నారు. కానీ మేము విజయం సాధించి చూపించాము, అది జరగదు. అటు ఖచ్చితంగా దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాలే ఇప్పుడు సాగర్లోనూ మీరు రిపీట్ చేస్తామంటున్నారు సంగ్రామ వెంకటేశ్వరరావు గారు. అలా కాదండి, మనం ఇదే 10 టీవీలో చర్చించాం. ఖచ్చితంగా మొదటి స్థానానికి 2వ స్థానానికి మధ్యలోనే అక్కడ టీఆర్ఎస్కు బీజేపీకి దుబ్బాకలో పోటీ ఉందని మనం చెప్పాం. కాబట్టి ఆ 1000 ఓట్ల తేడాతోటి అక్కడ బీజేపీ గెలుపొందింది. అట్లనే మిత్రులు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా 12% ట్రైబ్స్కు అట్లనే మైనార్టీ రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కలిసి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలుగుతాయో కలిసి పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలని బీజేపీ ఎట్లా అడ్రస్ చేస్తుంది, ఎట్లా పరిష్కరిస్తుంది,
ఈ రాష్ట్ర ప్రజానికానికి ఎట్లా న్యాయం చేస్తుంది అనేటువంటి అంశాలు చెప్తే బాగుంటుంది. 12% రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ పోటీ శక్తిగా ఎదుగుతుంది కాబట్టి 12% కాంగ్రెస్ టీఆర్ఎస్ మిలాఖత్ అవుతున్నాయి, కొంత అండర్స్టాండింగ్ రాజకీయాలు చేస్తున్నాయి అంటున్నారు వెంకటేశ్వర గారు. అయితే 12% రిజర్వేషన్కి సంబంధించి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి 12% రిజర్వేషన్ అంటే ట్రైబ్కి సంబంధించి లేకపోతే మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. దాని మీద బీజేపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు గారు డెఫినెట్గా అడ్రస్ చేసి కేంద్రం నుంచి ఆ రిజర్వేషన్ తీసుకొస్తే మంచిది, అంటే అక్కడ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశాలని. అట్లానే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్ అవుతున్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే టీఆర్ఎస్కు అంత లాభం జరిగేటువంటి పరిస్థితి మనం ఎమ్మెల్సీ ఎన్నికలలో చూసాం. అంటే బలమైనటువంటి ప్రతిపక్షమైన అధికార పక్షం ఓట్లు అంటే ప్రతిపక్షాలు పంచుకుంటే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కనుక పంచుకుంటే ప్రభుత్వానికి లాభం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకెంత బలపడితే టీఆర్ఎస్కి అంత లాభం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓట్లు కలిసేటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యే ప్రశ్నే మనకు తలెత్తదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఒకవైపు ఉంటాయి, ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓట్లు ఒకవైపు ఉంటాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో వస్తున్నటువంటి చీలిక టీఆర్ఎస్ కు లాభిస్తాం. అంటే ఇప్పుడు ఇదే డిబేట్లో మనం చూసాం, కొద్దిసేపటి కిందట జానారెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ సామాజిక సమీకరణాలు, ఈక్వేషన్స్ ఇవేమి పట్టించుకోరు, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది, అదొక్కటే ప్రధాన ప్రచారస్త్రం అని. ఖచ్చితంగా నాగార్జున సాగర్లో కొంత సామాజిక సమీకరణాల పొందిక అవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అవి ఇంపాక్ట్ చూపిస్తున్నాయా అటు ఓటింగ్ పరంగా? డెఫినెట్గా జానారెడ్డి గెలిచారు కదా అక్కడ. డెఫినెట్గా సామాజిక పరమైనటువంటి ఇది సాంప్రదాయమైనటువంటి ఓటు డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ బంజారా తెగ సంబంధించినటువంటి సాంప్రదాయమైనటువంటి ఓటును జానారెడ్డి గారు గంపగుత్తగా తీసుకోవడం, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను టీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం గత ఎన్నికల్లో మనం చూసాం. ఇప్పుడు ఈసారి దాని డివిజన్ ఎలా ఉండబోతుంది, అంటే ఏ మేరకు ఓట్లు పోలరైజ్ అవుతాయి, ఏ మేరకు చీలుతాయి అనేటువంటి అంశాలు డెఫినెట్గా ప్రభావితం చేస్తాయి. అట్లా ఉండవు ఆ ఎన్నికలు అనేవి. ఈసారి గిరిజన తెగకు చెందిన వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చింది. గతంలో భారతీయ జనతా పార్టీ పోటీ నామమాత్రమే 2000 ఓట్లు మాత్రం వచ్చాయి. బట్ ఈసారి మాత్రం కొంత ప్రెస్టీజియస్గానే తీసుకున్నారు. వాళ్ళకి ఏ స్థానం వస్తుంది, గెలుస్తారా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనం అది కూడా మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు. అద్దంకి దయాకర్ గారు, ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీతో కొద్దిసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం లైవ్లో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గారు. భగత్ గారు, కొద్దిసేపటి కిందటే మీ ప్రత్యర్థి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి గారు కూడా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మీకే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఇది మా నాన్నగారిని 2018లో 5 ఏళ్ల కోసం దీవించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంతవరకు ఈ 35 సంవత్సరాలలో ఎన్నడూ చూడని పథకాలు ఈరోజు మా మధ్యలో ఉన్నాయి. అందుకని తప్పకుండా కేసీఆర్ గారి అభ్యర్థి మాకు కావాలని చెప్పేసి ఆ రోజు మా నాన్నగారిని నోముల లక్ష్మీగారిని గెలిపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు మా నాన్నగారి అకాల మరణం వల్ల వచ్చే బై ఎలక్షన్ మా నాన్నగారు ఆ రోజు 2018లో ఏవైతే హామీలు ఇచ్చారో కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఏ పథకాలు అమలు చేస్తా అని చెప్పారో ఆ మేనిఫెస్టోలో ఇవన్నీ మన నాగార్జున సాగర్ నియోజక ప్రజలకు అందాలంటే తప్పకుండా వాళ్ళందరూ ఓటేస్తే మా నాన్నగారు ఆశయాలన్నిటిని నెరవేరుస్తానని అందుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. అంటే భగత్ గారు, సెంటిమెంట్ మీకు కలిసి వస్తుందని నమ్ముతున్నారా? సెంటిమెంట్ గురించి కన్నా ఈ నియోజకవర్గంలో 2,16,000 పైచిలకు ఓటర్లు ఉంటే 1,56,000 పైచిలకు లబ్ధిదారులు మా నియోజకవర్గంలో ఉన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా తెరాస అభ్యర్థి ఎవరు నిలబడ్డా సరే కేసీఆర్ వెంటే ఉంటాం, కారు వెంటే ఉంటామని మమ్మల్ని అందరూ ఇప్పటికీ ఒక 40 ఊర్లు కంప్లీట్ చేసుకున్నా అందరూ మాకందరికి ఆశీర్వదిస్తున్న సంగతి మీ అందరూ తెలియజేస్తాం. అంటే భగత్ గారు, మనం చూసాం దుబ్బాకలో కూడా దివంగత సోలిపేట రామలింగారెడ్డి మరణించిన తర్వాత ఆయన సతీమణి సోలిపేట సుజాత పోటీ చేశారు. బట్ అక్కడ అపజయం ఎదురైంది. అంటే దుబ్బాకలో ఒక రకంగా సెంటిమెంట్ పనిచేయలేదు. మరి ఎక్కడ అలాంటి పరిస్థితి వస్తుందన్న అనుమానాలు ఉన్నాయా? దుబ్బాక పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు
రెండు వేరుగా చూడాలి. ఎందుకంటే అంతకు ముందు నుంచి ఒక 35 సంవత్సరాలు ఒక నాయకుడు ఈ నియోజకవర్గం ఏ ఊరికి పోయినా ఒక ఆర్ఎండ్బి మినిస్టర్ చేసిండు, ఒక ఆర్ఎండ్బి రోడ్లు ఉండవు, మన పంచాయతీ మినిస్టర్ చేసిండు, ఒక పంచాయతీరాడు, ఒక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఉండదు. అట్లాంటి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఇన్ని చేసినా కానీ మాకు ఒక డెవలప్మెంట్ లేదు. తప్పకుండా తెరాస అభ్యర్థి అయితేనే మాకు కేసీఆర్ గారి దీవెన ద్వారా తప్పకుండా అన్ని మన పథకాలు మాకు చేరవేస్తారని చెప్పేసి 2018 మా నాన్నగారిని దీవించారు. అదేవిధంగా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వచ్చే బై ఎలక్షన్ కాబట్టి తప్పకుండా నన్ను దీవిస్తారని చెప్తున్నాను. అంటే తొలిసారి ఎన్నికల గోదాంలో దిగారు, గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు? విజయం ఏం లేదండి, కేసీఆర్ గారి అండ, మా టీఆర్ఎస్ పార్టీ బలం, మా టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకమే ఈరోజు నా విజయాన్ని తోడ్పడతాయని నేను చెప్తున్నాను. అదే నేను అంటున్నా, గెలుపుపై ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే సమాధానం ఉందా? టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మీకు అదే చెప్తున్నా, 2014లో తెలంగాణ తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా చాలా పథకాలు మనం అమల్లోకి తీసుకొచ్చినాం. ఈ పథకాలన్నీ ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈరోజు బై ఎలక్షన్ రావడం, ప్రతి ఒక్క మీరన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ముందుగా కార్యకర్తగానే వాళ్ళు భావిస్తారు. కాబట్టి మేము కార్యకర్తనే తెరాస పార్టీకి పనిచేయడానికి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నది కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు ఒక కార్యకర్తలాగా ప్రతి ఇంటికి తిరుగుతూ మా పథకాలన్నీ వివరిస్తున్నారు. వేరే ఇతర పార్టీ వాళ్ళకు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు అవి ఏం లేవు కాబట్టి, ఇంతవరకు చేసిన ఏం లేవు కాబట్టి వాళ్ళు ఏమైనా రాకపోతుండొచ్చు. కానీ తెరాస పార్టీ 2014 నుంచి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఇక్కడ వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ వివరిస్తూపోతున్నారు తప్ప దాన్ని వేరే విధంగా మనం గ్రహించాల్సిన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ భగత్ గారు. కొంత బిజీ షెడ్యూల్లో ఉన్నారు, ప్రచారంలో ఉన్నప్పటికీ 10 TV కొంత సమయం ఇచ్చారు. మరికాసేపట్లో బీజేపీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి రవి నాయక్ మరికాసేపట్లో లైవ్లో పాల్గొనబోతున్నారు. అంతకంటే ముందు అద్దంకి దయాకర్ గారు, ఒక రకంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్ డై అని అంటున్నారు. ఎందుకంటే మొన్నటి దుబ్బాక ఈక్వేషన్ వేరు, చివరి నిమిషంలో చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాసరెడ్డి చేరటము, కొంత కాంగ్రెస్ పార్టీ కూడా డైరెక్ట్గా నేతలే అంత అంచనాలు పెట్టుకోలేని పరిస్థితి, బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని స్వయంగా కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వైనం. బట్ ఇక్కడ పరిస్థితి వేరు, మీ పార్టీకి చెందిన ఒక స్టార్ లీడరు, ఒక సీనియర్ లీడరు, చాలా సందర్భాల్లో అదే స్థానం నుంచి గెలిచిన నేత బరిలో ఉన్న నేపథ్యం, మీకు టీఆర్ఎస్కి మధ్య పోటీ ఉందన్నది బయట జరుగుతున్న ఒక బలమైన చర్చ. ఖచ్చితంగా ఇది గెలుస్తారా, నిలుస్తారా? డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్టుగా చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నిక. ఎందుకంటే ఒకవైపు బీజేపీ దుబ్బాక గెలిచిన తర్వాత చూపిస్తున్న దూకుడు కానీ, లేదంటే టీఆర్ఎస్ తను చేస్తున్న ప్రాక్టీసెస్ కానీ కొంత రాజకీయ వ్యవస్థను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టే ఒక కార్యక్రమం జరుగుతున్నది. ఎందుకంటే నేను ఇప్పుడు పెదవూర మండల ఇన్ఛార్జ్గా ఉన్నా. వాళ్ళు గ్రామం యూనిట్గా బైఫర్కేట్ చేస్తున్న ఓట్ షేర్ను వాళ్ళు మొత్తం పోలరైజ్ చేసుకుంటారు. ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక 2400 ఓట్స్ ఉన్నాయనుకోండి, 1500 టార్గెట్. అది ఇక ఎవరు నయానా భయానా బెదిరించాలి, ప్రలోభపెట్టి, ఇంక ఇవన్నీ సెకండరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామం యూనిట్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు. వీలైతే ఓడిపోయిన వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే ఓడిపోయిన సర్పంచ్ కానీ, ఓడిపోయిన ఎంపీటీసీ కానీ ఈ ప్రాక్టీస్ మొత్తం గ్రౌండ్లో చేస్తున్నారు. ఓకే, అయితే ఇది వాస్తవానికి దుబ్బాకలో చేయలేదు. కానీ దుబ్బాకలో బీజేపీకి బలం ఏంటి? క్యాండిడేట్. అక్కడ దుబ్బాక రఘునందన్ గారు కాకుండా వేరే టోళ్ళు అయితే డిఫరెంట్గా ఉంటుండే. సరే, ఇక్కడే కూడా క్యాండిడేటే. కాంగ్రెస్ పార్టీ కామన్, జానారెడ్డి గారు ఇక్కడ ఎసెట్ ఆఫ్ ది పార్టీ అక్కడ. సో వేరే దుబ్బాకలో భారతీయ జనతా పార్టీకి రఘునందన్ రావు ఒక బలమైన క్యాండిడేచర్ ఎలాగో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన క్యాండిడేచర్ ఉంది డెఫినెట్గా. అయితే వీళ్ళు ఇప్పటి వరకు కూడా రెండు పార్టీలు అభ్యర్థుల ప్రకటించకపోవడం వెనుక కూడా వాళ్ళ తాత్సారం ఉంది. ఓకే, అంటే శేషబీషలు ఏమంటాము, ఒక రకమైన ఆలోచనలు. అంటే బీసీని పెడితే బాగుంటుందా, ఎస్సీని పెడితే బాగుంటుంది, ఎస్టీ, అంటే వాళ్ళ ఆలోచనల వెనుకనే జానారెడ్డి గారు తన పరోక్షంగా ఒక విజయం తాలూకు ఒక ఆలోచన అక్కడ వచ్చింది. బట్ నేను రెండు అధికార పార్టీలు అవి నేను అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. అక్కడ ఏమైంది, రెండు అధికార పార్టీలు పోటీలో ఉన్నాయి, నేను మైనర్ పార్ట్నర్ అయినా, నాకు వచ్చిన క్యాండిడేట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిండు, టీఆర్ఎస్ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. జానారెడ్డి గారు ఓడిపోయింది అక్కడ ఎంత, 4%తో.
సో ఆ 7,000 8,000 ఓట్ క్యాప్ అనేది ఒక 2-3 మండలాల్లో ఎందుకు జరిగిందో కూడా మనకు తెలుసు. బట్ ఇప్పుడు జానారెడ్డి గారు చేయబట్టి ఏకంగా కేసీఆర్ గారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవరు హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు, ఇంకెక్స్ లేడు, వై లేడు అక్కడ. తను కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఒక 14-15 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది గోప్యంగా మంత్రులు, కొంతమంది ఎంపీలు, ఇవందరూ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కార్యకర్తలు లెక్క పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు? అభివృద్ధి నినాదం కాదు అక్కడ. అభివృద్ధి అంటే అడుగుతున్నా మీరు అన్నట్టుగానే ఇంకా సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలా కనిపిస్తుంది ఇది. ఈ మధ్యన ఎదురైన కొన్ని ప్రతికూల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యూహాన్ని మీరు ఎట్లా ఎదుర్కొనబోతున్నారు అని ఇంకా డైరెక్ట్ సీఎం రంగంలో దిగారంటే మనకు పాజిటివ్ అంశం ఏంటంటే డిక్లైనింగ్ స్టేజ్ లో సీఎం ఎంటర్ అయింది. పార్టీ డిక్లైనింగ్ స్టేజ్ లోనే మీకు దుబ్బాక ఓటమి, ఆల్మోస్ట్ ఆల్ నీకు జిహెచ్ఎంసీ బీజేపీ తీవ్రంగా ప్రతిఘటించింది. ఒకటి ఏమంటారు ఓటు ఏదో ఉంటారు కదా వీళ్ళు ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియోతో ఒకటి, అది కాకపోతే ఎంఐఎం తనకు దన్నుగా ఉంది. ఎక్స్ అఫిషియో ఇక్కడ నరసింహయ్య గారు బలమాడ పార్టీ కంటే కూడా. ఎందుకు? యాదవ సామాజిక వర్గం అని ఒక్కటే కాదు, యాదవులు మా వైపు కూడా ఉన్నారు, ఎవరో ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు ఎస్టీ నిలబెట్టినంత మాత్రం ఎస్టీలు అందరూ ఇటే వేస్తారని, జాన్ రెడ్డి గారు రెడ్డి నిలబెట్టినంత రెడ్డి అందరూ ఇటే వేస్తారు అనేది ఒక ఆలోచన మాత్రమే. బట్ నరసింహయ్య గారు ఏంటంటే కంపిటెంట్ జానారెడ్డి గారు కాగలిగిండ్రు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పక్ష నాయకునిగా ఉన్నాడు, ప్రజా సమస్యల మీద కొట్లాడి అక్కడ కమ్యూనిస్టులు కూడా తనకు టిల్ట్ అయిండ్రు అప్పుడు. సో ఇప్పుడు భగత్కి ఎంత మేరకు మరి సహకరిస్తారనే విషయం ఒకటైతే, రెండవది అఫెన్సివ్గా ఉన్నది మా క్యాండిడేచరు, సమస్యను ఎదుర్కోవాల్సింది ప్రభుత్వాలని, మూడవది విటమిన్ ఎం. దీన్ని మరి మీరు పెట్టట్లేరా అంటాడు మీరు. కానీ అంటే ఎప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలే కదా అధికార పార్టీ. కానీ ఇక్కడ కొత్తగా ఏం చెప్తున్నారు, ప్రజల్ని ఎట్లా మెప్పిస్తారు అది నేను సెకండ్ ఫేజ్ లో చెప్తా. నేనేం చేయగలుగుతా, రేపు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అనేది మళ్ళీ టెన్యూర్ చెప్తా. కానీ ఈ రచ్చబండలో ఇదే రచ్చబండను మీరు ఏం చేయాలి, నాగార్జున సాగర్ గల్లీలో పెట్టాలి. అక్కడ ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, మనీ పెడుతున్నాం కాబట్టి మనీ పోలరైజేషన్. ఇప్పుడు ఏంది, రెండు ఎమ్మెల్సీల దాంట్లో ప్రాక్టీస్ వీళ్ళు సక్సెస్ అయినారు. ఏది నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఇటు మహబూబ్ చేసింది. బట్ ఇక్కడ జనం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకోవడానికి వెనకడుగు వేస్తలేరు. ఏది ఇచ్చినా మీరు ప్రేమనిస్తే ప్రేమనే తీసుకుంటుండ్రు, మీరు ఏది పంచితే అది తీసుకోగలుగుతుండ్రు. కానీ ఓటు వేయాలనే దగ్గర కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనే ఆలోచన కూడా ఇంటర్నల్గా ఉంది. ఎందుకంటే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే కేసీఆర్ గారు అక్కడ ఏం చేయాలనుకుంటారు, మొత్తం భూస్థాపితం చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు. బట్ ఇప్పుడు డిక్లైనింగ్ స్టేజ్ లో లేవాల్సింది కాంగ్రెస్ పార్టీ రెండు ప్రభుత్వాల మీద, అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తో పాటు ఒక జాతీయ పార్టీతో పోటీ పడుతున్నారు, ఒక జాతీయ పార్టీగా ఉండి మీరు విలీనం అవుతా ఉన్న పార్టీ మమ్మల్ని విలీనం చేసుకుంటున్న పరిస్థితి. సో అది ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మొడాలిటీస్ అన్నీ ఎప్పుడు ఒక తీరుగా ఉండవు. మీరు ఆడ పూర్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఈడ లేదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దాం, ఎంఐఎం ఈడ ఒక 43 సీట్లు తీసుకోగలిగింది హైదరాబాద్లో. అక్కడ తీసుకోగలుగుతుందా? అక్కడ ఉన్న పర్సంటేజ్ ఏంటి, అక్కడ ఉన్న షేర్ ఏంటి? సో అక్కడ బలం క్యాండిడేచర్తో పాటు పరంపరగా ఉన్న ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, ఈ ఫినామినాస్ ఖచ్చితంగా ఉంటాయి, కాదనట్లేదు. బట్ వేరే కాంగ్రెస్ పార్టీగా నేను ఇందాక చెప్పినట్టు ఒక బలమైన క్యాండిడేచర్ ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా డూ ఆర్ డై, అత్యంత ప్రతిష్టాత్మకం మీకే అని. ఇంకోటి, నేను గెలుస్తలేను. ఈవెన్ అది లోకల్ బాడీ ఎలక్షన్స్ రాని, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ, అది కార్పొరేటర్లు కానీ, అది కౌన్సిలర్లు కానీ, అది ఎమ్మెల్యేస్ కానీ, నేను ఓడిపోతున్నా. ఇప్పుడు నేను గెలవాలంటే నాకు ఇది ఇంతకంటే సదవకాశం ఇంకొకటి లేదు. అంటే సంస్కృతికి మీరు అడ్డుకట్టేస్తారా, లేదంటే అదే రిపీట్ అవుతుంది? నేనేమంటున్నా, ఇక్కడ వేరే పార్టీలకు మాకున్నంత బలం ఏముంది, వాళ్ళు అది జస్టిఫై చేసుకోమని ఆలోచిద్దాం. ప్రస్తుతం లైవ్ లో పాల్గొంటున్నారు. అటు నాగార్జున సాగర్ ప్రచారంలో బిజీగా ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు ఖచ్చితంగా విటమిన్ ఎం ప్రభావం ఎక్కువగా ఉందని అద్దం దయాకర్ గారు అంటున్నారు. అయినప్పటికీ గతంలో ఎన్నికలకి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చాలా హార్డ్ కోర్ సీట్ అది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు మాదే, పక్కా వ్యూహం ఉంది, జానారెడ్డి నాయకత్వం అంటే ప్రజల్లో నమ్మకం ఉంది అంటున్నారు. సతీష్ గారు నిజమే. ఇంతకుముందు మామూలుగా కాంగ్రెస్ వాళ్ళందరూ మద్యంతోనే డబ్బుతోనే ఎన్నికలు చేసేవాళ్ళు. అది వాళ్ళకి అలవాటే కాబట్టి దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనులు గ్రామాలలో లేవు కాబట్టి, ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి జబ్బలు దారేసి ఓటమిని ఒప్పుకోలేక యుద్ధంలో చివరి క్షణం వరకు ఏ రకంగానైతే పోరాటం చేయాలో ఆ పోరాటం చేసే విధంగా మేము ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇంతకుముందు ఆ సంస్కృతిని తీసుకొచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు కదా. ఓట్లకి డబ్బులు ఇచ్చిన సంస్కృతిని, మద్యాన్ని పంచిన సంస్కృతిని, గడిలలో పెట్టి ఓట్లు వేయించుకున్న సంస్కృతిని పెంచి పోషించిందే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ దొరలు. ఓకే, ఈరోజు మామూలుగా ప్రజాస్వామ్యయుతంగా చైతన్యవంతమైన ప్రజలందరూ కూడా ఓటర్లు చైతన్యవంతమైనరు, అభివృద్ధిని చూసేస్తున్నారు, సంక్షేమాన్ని చూసేస్తున్నారు, ప్రభుత్వ పనితీరును చూసేస్తున్నారు, ప్రజలకు జరిగే మేలును చూసేస్తున్నారు. అది చూసి తట్టుకోలేక, ఎన్నికలని ఫేస్ చేయలేక ఏదో రకమైన ఆరోపణలు చేయడానికో ఏదో రకమైన చేయడానికో ఆలోచిస్తూ ఉన్నారు. అది అవాస్తవం. ఈరోజు ప్రజలు ముక్త కంఠంతో టీఆర్ఎస్ను కోరుకుంటున్నారు నియోజకవర్గంలో. ఆ కారణంగా, అనారోగ్య కారణంగా నరసింహ గారు మృతి చెందడం అనేది ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన ఒక పోరాట యోధుడిగా, అందరికీ సుపరిచితుడిగా ఈ నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడి మీద అవకాశం ఇచ్చారు. అనుకోని కారణాల వల్ల, అనారోగ్యం వల్ల మరణించారు. కాబట్టి తప్పకుండా అది భర్తీ చేయడానికి పార్టీ పరంగా ఆ కుటుంబానికి అవకాశం పార్టీ ఇచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జానారెడ్డి గారికి ఏకదాటిగా దాదాపుగా 3-4 దశాబ్దాల అవకాశం నరసింహయ్య మరణించారన్న ఆ సెంటిమెంట్, ఆ సానుభూతి పనిచేస్తుందన్న నమ్మకంతో ఉన్నారా? దుబ్బాకలో కూడా ఇలాగే అన్నారు కదా. ఈరోజు ఒక సానుభూతి గురించి మాట్లాడట్లేదండి. ఆ కుటుంబానికి ఉన్న సానుభూతి, నరసింహ గారి పట్ల ఉన్న సానుభూతే కాకుండా పార్టీ పట్ల ప్రజలకు ఉన్న అభిమానం, నమ్మకం, ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ఈ ప్రభుత్వం పట్ల ఆకర్షితులైన ప్రజలు, ఈ ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతుంది, మా నియోజకవర్గాన్ని బాగు చేయగలుగుతుంది, మా బతుకుల్ని మార్చగలుగుతుంది అనే నమ్మకం ఈరోజు ప్రజలకు ఉంది. ఆ క్రమంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. గ్రామాలలో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పుడు అట్లయితే జానారెడ్డి గారి సవాల్ని స్వీకరించమనండి. వీళ్ళ ఎమ్మెల్యేలంతా అందరు సెట్ బ్యాక్ కమ్మనండి. ఓకే, మీరు డబ్బు పంచే వీడియోస్ చూపిస్తా, నేను మీరు బెదిరిస్తున్న ఆడియోస్ చూపిస్తా, లేదంటే మీరు వాడకు తిరుగుతూ మీ వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారో నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇదే పెదవూర మండలం. ఓకే, మీకు దమ్ముంటే క్యాండిడేట్లను తిప్పండి, ఎవరు మీరు ఉండకండి. ఓకే, చలో ఆ సవాల్ను మళ్ళీ స్వీకరించమని నేను ఛాలెంజ్ చేస్తాను. మల్లయ్య యాదవ్ గారు సవాల్ మళ్ళీ మీకు ఎందుకు ఓట్లు వేయాలనో ఒక్కడు కూడా మీ వైపు రాడు. మన జానారెడ్డి కూడా అన్నారు అభ్యర్థులు ఆఫీసులుగా పరిమితం అవ్వాలి, ఇంకా నేతలు ఎవరు ప్రచారం చేయకూడదు అని. ఆ సవాల్ను స్వీకరించమని మళ్ళీ 1994లో జానారెడ్డి గారు ఇదే ఛాలెంజింగ్ చేసినప్పుడు ఏం జరిగిందో వారికి అనుభవపూర్వకంగా అప్పటిది వేరు, అది ఉత్తమ. అప్పుడు నేను చెప్పేస్తే కూడా గెలిచి వస్తున్నాను, అది వేరు. ఇవాళ మీరు క్యాండిడేట్లను తిప్పమంటున్నారు. జానారెడ్డి గారిని, భగత్ ని, మిస్టర్ రవి నాయక్ ని అండ్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటే వాళ్ళు తిరగండి, మేము పోము. నా అభివృద్ధిని చూసి ఓటేస్తారు అని చెప్పారు. ఆ రోజు జరిగిన పరాభవం ఏందో మామూలుగా జానారెడ్డి గారికి స్వతహాగా తెలుసు. మరి అటువంటిప్పుడు మామూలుగా ఎన్నికల కంటే ముందే ఆ కండిషన్ పెట్టేది ఉంటే ఈ రోజు ప్రజలలో ఉన్న స్పందనను చూసి వాళ్ళు బెదిరియటానికి అవకాశం లేకుండా ఉంటదని, మరి దుబ్బాకలో పెట్టిరండి బూత్కు ఒక ఎమ్మెల్యేని, మాజీ మంత్రుల్ని, కాంగ్రెస్ నాయకులు మాట్లాడేదానికి మొదలు నిలబడతారని అంటున్నాను. ఇది పెట్టుకుందాం, చలో మేము రాము, నేను రేపు పోవాలి పెదవురికి, నేను పోను, ఎవరు పోరు, చలో మీరు అందరూ బయటకు వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళి వాళ్ళు క్యాండిడేట్ ప్రచారం చేసుకుంటారు. సంకినేని వెంకటేశ్వరరావు గారు గ్రామాన మీరెందుకు దుబ్బాకల మొన్న ఎందుకు రావాలి? నేను పెదవురు ఎందుకు రావాలి? నువ్వు పోయి త్రిపురారంలో ఎందుకు ఉండాలి మళ్ళీ చెప్పు. చలో వాళ్ళని చేసుకొని క్యాండిడేట్ చేసుకుంటారు. ఓకే, సంకినేని వెంకటేశ్వరరావు వరకు పెట్టిరు కానీ మీరు దుబ్బాకల, అరే మీరు పెడితే నేను పెట్టాల్సి వస్తున్నది. ఎవరైతే రంగంలో ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రచారం చేయాలి, అప్పుడు పెట్టిరు గ్రామానికి. ఇది కాంగ్రెస్ సవాల్. ఇప్పుడు గతంలో ఏమన్నాడు సంకినేని గారు చెప్పారు అప్పుడు డిబేట్లో మల్ల యాదవ్ గారు 2 నిమిషాలు ఈ ఎన్నికలు ఉప ఎన్నికలు చెప్పండి. ఈ ఉప ఎన్నికల్లో 2 విషయాలు చెప్పినాడు. ఏది, జానారెడ్డి గారు ఆలియా సభలో నామినేషన్ కన్నా ముందు నేను గాంధీ భవన్కు పరిమితమవుతాము, టీఆర్ఎస్ భవన్కు టీఆర్ఎస్ వాళ్ళను పరిమితం కమ్మనండి, బీజేపీ నాయకులను బీజేపీ ఆఫీసులకు పరిమితం కావండి అన్నారు. నేను ఒక విషయం ఏదైతే అద్దంకి దయాకర్ గారు చెప్పింది కానీ, మల్లయ్య యాదవ్ గారు చెప్పింది కానీ ఇవి అవాస్తవం. ఎందుకంటే ఒక పక్క ఈరోజు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి జానారెడ్డి గారికి కూడా తిరగకుండా
గెలుస్తానని గతంలో కూడా అన్నాడు కదా. ఈరోజు కొత్తగా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన భగత్ను రవి నాయకును తిప్పుదాం, జానారెడ్డి గారు గాంధీ భవన్ కు పరిమితం కావాలి. టిఆర్ఎస్ నాయకులంతా డబ్బు సంచులతో ఏదైతే డబ్బు సంచులతో రావడం జరిగిందో, నేను ఒక సవాల్ను విసురుతున్నాను, భారతీయ జనతా పార్టీగా విసురుతున్నాను. ఇది రాష్ట్ర పార్టీగా మేము కన్విన్స్ చేస్తాం. జానారెడ్డి గారేమో గాంధీ భవన్ కు పరిమితం కావాలి. ఎందుకంటే వాళ్ళకు సుదీర్ఘ 40 సంవత్సరాల మంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థిని గాంధీ భవన్ కి ఒక ముఖ్యమంత్రిగా కూడా ఒక ముఖ్యమంత్రి తప్ప అన్ని పోస్టులు చేసినారు. ఎందుకంటున్నంటే వారు సవాలు విసిరింది వారు, ఎవరు స్వీకరించలేదు. వారికి ఆ నమ్మకం ఉంది, ఇక్కడ అభివృద్ధి చేసినాము, ప్రజలు విశ్వాసం ఉంది గెలిపిస్తారని. కాబట్టి వారు ఇప్పుడు ఇక్కడ ఉన్న సవాల్ విసిరారు మీ పార్టీ అభ్యర్థి జానారెడ్డి సవాల్ విసిరారు, చెప్తాడట. కానీ ఆ సవాల్ని ఎవరు స్వీకరించలేదు కాబట్టి మీరు గాంధీ చెప్పే విషయం స్వీకరించలేదు కాబట్టి మేము ఇప్పుడు స్వీకరించడము ప్రజాస్వామ్యంలో అభ్యర్థి తిరగడం అనేది అవసరం. ప్రజలకు వాళ్ళు హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఆ ప్రభుత్వాలు. ఇది ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికల్లో అభివృద్ధిని చూసి మల్లయ్య గారు ఏమంటున్నారు, భగత్ కానీ మమ్మల్ని అభివృద్ధి చూసి కేసీఆర్ గారు పెట్టిన పథకాలతో మేము గెలుస్తామంటున్నారు కదా. చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంతమంది మంత్రులు ఎందుకు, 2 బూతులకు ఒక ఇన్ఛార్జ్ ఎందుకు, 2 బూతులకు 50 లక్షల రూపాయలు ఎందుకు పెట్టినారు, 2000 రూపాయల చొప్పున 1800 ఓట్లు ఉంటే 16 లక్షలు, 12 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్స్ కోసం. ఈరోజు మద్యం ఏర్లై పారుతుంది. ఇక్కడ డబ్బు సంచులతో ఇప్పటికే వచ్చినారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులను సంతలో కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేస్తున్నారు. ఇది వాస్తవం. అందుకే ఈరోజు రాజకీయాల్లో ఒక మార్పు కోసం బీజేపీని గెలిపించమంటున్నారు. ఈరోజు అనేక మంది సామాజిక స్పృహ అంటున్నారు, ఈరోజు సామాజిక న్యాయం అంటున్నారు. ఈరోజు రవి నాయక్ గారిని జనరల్ సీట్లో పెట్టిన చరిత్ర. ఈరోజు భారతీయ జనతా పార్టీ పటాన్చెరులో సత్యనారాయణ గారిని గతంలోనే 99లో పెట్టడం జరిగింది. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా, ఏదైతే దళిత వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, ఈరోజు గిరిజనని జనరల్ సీట్లో గెలిపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్లో దాన్ని తీర్పిచ్చినారు. ఈ ఉద్యమాన్ని ఆగిపోకుండా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరగడానికి నాగార్జున సాగర్ లో బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా 2 లక్షల చిల్లర ఉద్యోగాల డిఎస్ వేస్తారు. నియోజకవర్గ వృత్తి వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. దళితులకు ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే రవికుమార్ గారిని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు కోటేయమని మేము ప్రధానంగా మీరు చెప్తున్న హామీలన్నీ నెరవేర్చాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఇందులో మీరు తప్పు అర్థం చేసుకున్నారు. దుబ్బాకలో గెలిచిన తర్వాత, గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం డిఎస్సి వేసినట్టుగా అడుగులు పడుతున్నాయి. ఈరోజు పిఆర్సి గురించి కానీ, ఐఆర్ గురించి కానీ, డిఏ గురించి కానీ, గొర్రెల పథకాలు 32,000 మంది ఈ రాష్ట్రంలో డిపాజిట్ చేసి ఉంచినారు. ఇక్కడ తిరుగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ మాత్రమే పంచినాడు. ఈ రోజు 7,50,000 కుటుంబాల గొర్రెల కాపాడుకు ఇస్తామని మోసం చేసి ఈ రోజు సగం మందికి గొర్రెలు ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో 2014-18లో ఇచ్చిన హామీ లిఫ్ట్ గాని, బీఈడి కళాశాల గాని అనేక హామీలను మళ్లీ మోసం చేయడానికి ప్రజలు ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చి డబ్బు సంచులతో వచ్చి ఓటర్లను ప్రభావితం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఈ రోజు ప్రయత్నం జరుగుతుంది. దాని మీద సమాధానం చెప్పమనండి. రైట్. ఒక జనరల్ సీట్లో ఒక గిరిజన వ్యక్తికి మేము సీట్ ఇవ్వడం ద్వారా ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపామని చెప్తున్నారు సంకిరణ్ వెంకటేశ్వర గారు. ఒకటి. రెండోది, సవాల్ మీరు విసిరారు కాబట్టి గాంధీ భవన్కి జానారెడ్డి పరిమితం అయ్యి మిగతా వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, ప్రజాస్వామ్యంలో అభ్యర్థి ప్రచారం చేసుకోకూడదని ఉందా అన్నది ఒకటి. ఇప్పుడు మూడోది, అటు టీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రచారం ఎలా చేసుకోకూడదు మీరు డిసైడ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు గిరిజనుని ఒక జనరల్ సీట్లో పెట్టడాన్ని నేను బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తా. మేము కూడా పెట్టినాం. ఓకే. రాముల్ నాయక్ గారిని పెట్టినాం. అంటే ఏదో ఎస్సీల దాంట్లోకి, ఎస్టీల దాంట్లోకి ఒక సామాజిక మార్పు ఇది రాజకీయాల్లో వచ్చి దాన్ని నేను వ్యతిరేకించలేను. ఇక్కడ వారంటే వారే, కమ్యూనిటీ ఏదైనా సరే ఇప్పుడు ఓట్ల కొరకే పోవాల్సిందే ఒకటి. రెండవది,
జానారెడ్డి గారు ఇప్పటికైనా నేను చెప్తా, జానారెడ్డి గారు గాంధీ భవన్లో ఉండమన్నా ఉంటాడు. ఓకే, వాళ్ళిద్దరు క్యాండిడేట్లను తిరగమనండి, ఇక వీళ్ళందరిని వెళ్ళమనండి, మేము కూడా పోం. వాళ్ళిద్దరు క్యాండిడేట్లు ఎలాగ తిరుగుతారు. జానారెడ్డి ఇప్పుడు ఉంటాడు ఉంటాడు ప్రధాన. కానీ నేను చేయాల్సింది, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది, మా మల్లన్న అక్కడ ఉండొద్దు, జీవన్ రెడ్డి ఉండొద్దు, సుమన్ ఉండొద్దు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించామనండి, మేము పోం. ఓకే, రేపటి నుంచి మా మండల పార్టీ సమావేశాలు ఉన్నాయంటే మండల మేము ఉండము. మూడవది ఏమో అన్నారు మీరు, ఏంది వాళ్ళు ఎట్లా ఉండాలని మీరు డిసైడ్ చేస్తారా అని చెప్పి జాన్ రెడ్డి గారే ఈ ప్రపోజ్ అన్నాడు. కాబట్టి రైట్, నేనైతే చరిత్రలో సరే సంకినేని గారి కంటే నేను చాలా జూనియర్, మా మల్లన్న కంటే కూడా జూనియరే నేను. ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రాజకీయ పార్టీ యొక్క సిద్ధాంతాలను తను చేసిన అభివృద్ధిని మాత్రమే చరిత్రలో చెప్పి ఓట్లు అడిగిందండి. రైట్, లేదు నేను ఇక భవిష్యత్తులో ఇది చేయబోతాం, మీ గత పార్టీల కంటే మిన్నగా నేను ఏం చేస్తా అని చేయబోయాను. నా పార్టీలకు మీటింగ్లకు వస్తే దావతులు పెట్టి మీరు పోవద్దని వాళ్ళని ప్రలోభ పెట్టి ఆపే పరిస్థితి వస్తే ఓకే, ఇక ఇది ఏ తరహా రాజకీయం నాకు అర్థం కాలే. కొత్త ప్రాక్టీసెస్ మీరు సోషల్ మీడియా చూడండి, మా యొద్దు ఏమంటారు, XYZ ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. సరే బీజేపీ వాళ్ళని కూడా అట్నే చేసింది. రైట్, మీరు మీటింగ్లకు పోకండి, పోతే మీ దాంట్లో ఉండేటోళ్ళకి మేము పెన్షన్లు ఇవ్వం, మీ దాంట్లో ఉండేటోళ్ళకి మేము రైతు బంధు రానియం. చూద్దాం, నీ భూమి కిరికిరిలో ఉంది కదా, చూడు రేపు ఇది తెలుస్తుంది, ఎన్నికలు అయినాక మా గవర్నమెంట్ ఉంటుంది. ఇది కాదు అని చెప్తే నేను ఒక గ్రామ పంచాయతీ మళ్ళీ పట్టుకపోతా, నా పరిధిలోనిదే, పుల్కచెర్ల కానీ లేకపోతే నేనున్న పెద్ద ఊర ప్రాంతాల్లో. ఇది నెగిటివ్ వే ఆఫ్ మూమెంట్. దట్స్ వై, అందుకనే జానారెడ్డి గారు ఆ మాట అన్నది. అందరికీ ఏంటంటే ఇప్పుడు అప్పుడు అనగా 5 రూపాయల భోజనం బాగుంది భేష్ అంటే కేసీఆర్ మెచ్చుకున్నట్టు రాసినట్టే ఆయన దేనికన్నాడు, దేనికన్నాడు అరే ఏంటి, నా పార్టీ అభ్యర్థులు, నా పార్టీ కార్యకర్తలు నా పార్టీ మీటింగ్కి వస్తే మీరు ఆ పార్టీ మీటింగ్కి వద్దని అక్కడ ఉన్న ఆటోలను బెదిరించుడు, అక్కడ ఉన్న కార్లను బెదిరించుడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆడ. మల్ల యాదవ్ గారు ప్రచారం చేసిన అభివృద్ధి, చేయబోతున్న అభివృద్ధి, గతంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన వైనం, వీటినే ప్రచారాస్త్రాలుగా ఉంటాయి. కానీ ఒక కొత్త ట్రెండ్కు టీఆర్ఎస్ తెరలేపింది కాబట్టే జానారెడ్డి ఆ తరహా సవాలు విసిరారని దయాకర్ గారు అంటున్నారు. రెండు, మీరు అటు కాంగ్రెస్ పార్టీ సభలకు కానీ కాంగ్రెస్ నేతలతో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారు, వీడియోతో సహా సాక్ష్యాలు ఉన్నాయన్నది దయాకర్ గారు చెప్తున్న మాట. ఎవరిని బెదిరించే అవసరం లేదు, బెదిరింపులకు పాల్పడే సంస్కృతి మా టీఆర్ఎస్ పార్టీకి లేదండి. వాళ్ళ సభలు విజయవంతం కాకపోతే, ప్రజలలో ఆదరణ కోల్పోతే, వాళ్ళ సభ విజయవంతం కానంత మంది వేరే వాళ్ళ మీద బురద చల్లటానికి బిర్యానీలు ఇచ్చిరు అని చెప్పేసి అని ఆరోపణలు చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు మామూలుగా నిన్న కాక మొన్న దుబ్బాక ఎన్నికలు జరిగితే కొత్తగా వచ్చిన ఇన్ఛార్జు మాజీ మంత్రుల్ని, మాజీ శాసనసభ్యుల్ని, పదాధికారులను తీసుకుపోయి బూత్ కుక్కళ్ళని, గ్రామాల కుక్కళ్ళని కాంగ్రెస్ వాళ్ళ తరఫున నియమించి ఏజెంట్గా నియమించిన చరిత్ర నిన్న మొన్నట్లు వరకు ఉంది. ఈరోజు మామూలుగా ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కరువై ప్రచారం చేయడానికి కూడా నాయకులు దొరకక ఈరోజు ప్రచారం చేసేటోళ్ళు లేరు కాబట్టి మేము చేతులు ఎత్తేసినాము, మీరు కూడా చేతులు ఎత్తేయండి అని అంటే అది మంచి పద్ధతి కాదు కదా. మా నాయకులు వచ్చినా ఈరోజు మామూలుగా బాధ్యత తీసుకొని అక్కడ ప్రచార బాధ్యతలు చేస్తున్నారు తప్ప ఎన్నికల నియమ నిబంధనలు ఎక్కడ కూడా దాటలేదు. నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఏ రకంగా ఉందో ఆ నియమ నిబంధనలకు లోబడి మా కార్యకర్తలు పనిచేస్తున్నారు, మా నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఓ పార్టీ వ్యవస్థ ఇది, పార్టీకి సంబంధించిన ఎన్నిక, తప్పకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందులో భాగస్వామ్యం అవుతారు. మిమ్మల్ని కావద్దనట్లే కదా మీరు రండి. ఇంతకుముందు ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కేంద్ర మంత్రులను తీసుకురాలేదా బీజేపీ వాళ్ళు? కేంద్ర మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పుకునే మామూలుగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో కేంద్ర మంత్రులు వచ్చారు, ఎన్నికలలో కేంద్ర మంత్రులు వచ్చారు. మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళు అదే పనిచేసారు. మరి ఈరోజు మీరు ప్రచారం చేసుకోవడానికి మాత్రం అది రాను మీరు కార్యకర్తలలో మనోధైర్యం పోతుంది, ఆత్మధైర్యం పోతుంది, ఇక మేము గెలవలేమనేది మొత్తం ఆశలు వదిలేసుకున్న తర్వాత వేరే వాళ్ళ మీద ఏదో చల్లడానికి మీరు కూడా చేయొద్దు అని అంటే కాదు కదా. మేము చేయడానికి, మేము చెప్పుకోవడానికి స్కీములు ఉన్నాయి, మేము చేసిన అభివృద్ధి ఉంది, మేము చేస్తామన్నవి ఉన్నాయి. తప్పకుండా మేము చెప్పిన హామీల్ని నెరవేర్చామనే నమ్మకం ప్రజలకు ఉంది. దానికోసం ప్రజల దగ్గరికి పోతాము. కానీ ఈ వ్యూహాన్ని పక్కన పెట్టి వేరే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని డిబేట్ ప్రారంభం నుంచి అద్దంకి దయాకర్ గారు పదే ఇన్సిస్ట్ చేస్తుంది. వాళ్ళకి గతంలో అనుభవం ఉంది కదా.
ఇగో నిన్న నేను ఒకటి సతీష్ గారు, ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో వాళ్ళకి అనుభవం అదే కదా. నేను నిన్న పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి పోయినాం. నేను షబ్బీర్ అలీ గారు ఏడ కుంకుడు చెప్తాను కింద పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జనం కోకొల్లలకు వచ్చిండ్రు. మాకు జనంతో సమస్య లేదు, మీ పైసలతో సమస్య. ఓకే, ఇప్పుడు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఎవ్వరిగో ఈ రోజు సతీష్ నేను ఇక్కడ చెప్తాగా, నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా నేనేం చేసినా నాకు తెలుసు. డబ్బు ప్రవాహం ధన ప్రవాహం లేదని చెప్పను, ఎవరు కూడా చెప్పలేము. ఎనలిస్ట్ కానీ మేము పెద్దలు స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ ఈ తరహా ప్రాక్టీసెస్ అట్లని చెప్పి ఇది డిఫెన్స్ కాదు సుమా. రైట్, ఏంది ఆయన డబ్బు పంచుతుంది కాబట్టి నేను ఓడిపోతాను డిఫెన్స్ స్టేట్మెంట్ ఇస్తలే నేను. బట్ మీరు మొదటి నుంచి చేస్తున్న ప్రాక్టీస్ని కూడా మీరు దుబ్బాకలా చేసిండ్రు. రైట్, దుబ్బాకలు చేయండి కాదు, ఇంకా ఇప్పుడు ఏంది సెన్సిటైజ్ అవతల పార్టీలోని కూడా చేసే పని చేస్తున్నాం. ఇది కూడా మాకు కలిసి వస్తుంది కదా. నిజంగా ప్రజలు డిసైడ్ అయిపోతే ఇవన్నీ పని చేయవు. దట్స్ వాట్. రెండోది మీరు ఇందాక అన్నారు, ఎవరు డబ్బులు ఇచ్చినా ప్రశాంతంగానే తీసుకుంటున్నారని. కానీ ఓటు ఎవరికి వేయాలో ఒకరికి మెంటల్ గా డిసైడ్ అవుతారు. ఒకటి కాన్స్టిట్యున్సీ అనగా మీరంటున్నట్టుగా అధికార పార్టీ ప్రలోభాలు, మీరంటున్నట్టుగా బీజేపీ చేస్తున్న ప్రలోభాలు ఇవేం పని చేయవు కదా. ఏవి పని చేయవు. పార్టీని ప్రజలు కోరుకుంటారు. సేక్ ఆఫ్ ది డిస్కషన్ చెప్తున్నా. ఇదేంటిది, ఇది వాట్ ఈస్ ద కాన్స్టిట్యున్సీ రిగార్డింగ్ ది ఇష్యూస్ అనే దగ్గర ఇది. రేపు ఇంటెన్సివ్గా నువ్వు పోయినప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు, ఈ 6 సంవత్సరాలు ఏం చేసిండ్రు అది మనం చర్చించుకుందాం. ఎందుకు D60 D89 ఎందుకు నీళ్లు రావట్లేవు, లేకపోతే ఎందుకు నక్కలగండి నుంచి టన్నెల్ ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదు, అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్, రామన్ గారు ఏంటి, ఏం చెప్తారు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఈ ప్రచారాలపైన వస్తున్న ఆరోపణలు? ముందుగా ధన ప్రభావం గురించి, ఒకవేళ ధనమే ఎన్నికల్ని డిసైడ్ చేసేటట్టయితే అధికారంలో ఉన్న పార్టీలు అన్ని చోట్లలో గెలవాలి. అది జరగట్లేదు. అంటే కొంత ప్రభావం చూపెడుతుందేమో కానీ పూర్తిగా ప్రజలు డబ్బుకు లొంగిపోరు. ఎందుకంటే 2006 కరీంనగర్ ఉప ఎన్నికలప్పుడు మొత్తం కేబినెట్ మోహరించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన వాడని పాచికంటూ లేదు, కులాల సమీకరణలు కానివ్వండి, మిగతా అన్ని రకాల వర్సెస్ జీవన్ రెడ్డి. మొత్తం కేబినెట్ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్ ఇచ్చింది. అవన్నీ జరగలేదు. అక్కడ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉండడం చేత 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారనేటువంటి ఒక అంచనా అప్పట్లో. అవన్నీ ఇవి చేయబడలేదు. అట్లా అనుకుంటే దుబ్బాక కూడా అధికార పార్టీ గెలవాలి అంటే కొంత మేరకు ప్రభావం చూపెడుతుంది కావచ్చు. చాలా ప్రజల్లో నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలా చోట్లలో గెలుస్తూ కూడా వస్తున్నారు ఇంకా కూడా. అంటే మనము కేరళలో చూస్తాం, బెంగాల్లో చూస్తాం, తృణమూల్లో అభ్యర్థులు చూస్తున్నాం, ఢిల్లీలో చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికలు ఏమైనా జరిగినాయంటే ఢిల్లీలో జరిగినాయి. డెఫినెట్గా బాగా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థుల్ని తిరస్కరించడం కూడా మనం చూసినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా చూసినాం. డబ్బు మూటాలతోటి, ఫైనాన్స్ వ్యాపారాలతోటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ తోటి వచ్చిన వాళ్ళు వర్సెస్ గ్రామాల్లో మంచి పేరు ఉన్నటువంటి వాళ్లకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా చూసినాం. కాబట్టి ఇంకోటి సవాలు ప్రతి సవాలుకి వచ్చేవరకు వాళ్ళ అధిష్టానము లేకపోతే మిగతా వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకోవడం అనేది ప్రజాస్వామ్యం. జానారెడ్డి గారి సవాల్పై మీ కామెంట్ ఏంటి? అంటే జానారెడ్డి గారు ఆయన సవాల్ చేసేటువంటి హక్కు ఉంది, దాన్ని ఎవరు స్వీకరించాలి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ అధిష్టానం, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ప్రియాంక గాంధీ కానీ లేకపోతే ఇప్పుడు మన జిహెచ్ఎంసీ ఎన్నికలకు అమిత్ షా గారు వచ్చారు, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు, జేపీ నడ్డా వచ్చారు, పరోక్షంగా నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి వెళ్ళారు. ఒకవైపున వీళ్ళు కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన ఎఫర్ట్స్ కూడా తాను పెడుతుంది. అది ప్రజాస్వామ్యమా కాదా అన్నప్పుడు అది వాళ్ళ ప్రజాస్వామిక హక్కే, వాళ్ళ అధిష్టానం వచ్చి ప్రచారం చేసుకోవడం. కాబట్టి అంటే ఏదైనా అప్రజాస్వామికంగా ఉన్నటువంటి అంశాల మీద నివారించడానికే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటే బాగుంటుంది. రైట్, ఖచ్చితంగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ప్రచారంలో భాగంగా బిజీగా ఉన్నారు. 10 టీవీకి ఒక 5 నిమిషాల సమయం కేటాయించారు బీజేపీ అభ్యర్థి రవికుమార్ గారు. రవికుమార్ గారు ఎలా ఉన్నారు? అసలు మీకే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? రవికుమార్ గారు మరో సంచలనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక్కడ జనరల్ స్థానంలో ఎస్టీ క్యాండిడేట్ అయిన డాక్టర్ రవికుమార్ అనే నాకు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న అందరూ, బండి సంజయ్ సార్ టీం అంతా కలిపి, జిల్లాలో ఉన్న మా శ్రీధర్ అన్న వీళ్ళందరూ కలిసి ఇక్కడ గిరిజన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా గిరిజనులకు అవకాశం ఇవ్వాలని ఒక్కసారి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జానారెడ్డి గారు పరిపాలించి తర్వాత ఆయన మీద జనాలు విరక్తి చెంది
2018 ఎలక్షన్లో టీఆర్ఎస్ నోముల నరసింహ గారిని గెలిపించారు. మాకెందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా, మాకెందుకు ఓటేయాలని చెప్తున్నానంటే సంక్షేమ పథకాలన్నీ టీఆర్ఎస్ బూటకపు సంక్షేమ పథకాలు. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినవా అని అడుగుతున్న కేసీఆర్ గారు, నీళ్లు ఇచ్చినవా అని అడుగుతున్న కేసీఆర్, నియామకాలు ఉన్నాయా అని అడుగుతున్న కేసీఆర్. ఇవాళ తండాలలో పోడు భూముల సమస్య ఉన్నది. మీరు హుజూర్ నగర్లో గుర్రంబోడు తండాలో గిరిజన భూములు లాక్కొని వాళ్ళందరినీ మీరు జైల్లో పెట్టేయలేదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇంకొకటి ఇక్కడ రెండో చర్చ ప్రధానంగా మీ అభ్యర్థిత్వం విషయంలో చివరి వరకు పోటీ పడిన అంజయ్ యాదవ్ సీట్ రాలేదు, ఆ అభ్యర్థిత్వం ఖరారు కాలేదని టీఆర్ఎస్లో చేరారు. అలాగే నివేదిత రెడ్డిని కొంత సర్దుబాటు చేసిన ఆమె కూడా అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఖచ్చితంగా కడారంజయ్య గారు, బాబురావు నాయక్ గారు భారతీయ జనతా పార్టీలో మంచి గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారు. వాళ్ళు క్షణిక ఆవేశం వల్ల వెళ్ళారని నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. అంతే తప్ప వాళ్లకు గిరిజనుడికి ఓటేయాలనే ఆలోచన లేనట్టుగా కడారంజయ్య గారు బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది. ఇక్కడ నామినేషన్ నేను వేస్తున్నా కూడా ఒక్క సెకండ్ కూడా ఆగకుండా మధ్యాహ్నమే ప్రగతి భవన్లో వెళ్ళి కేసీఆర్ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని డబ్బులకు ముఖాముడిగా అమ్ముడుపోయి ఇవాళ బహుజనులకు ఎనలేని మచ్చ తీసుకొచ్చిందని కడారంజయ్య గారి విషయంలో నేను చెప్పదలుచుకుంటున్నాను. అలాగే బాబురావు నాయకు జాతి పెద్ద, ఎన్నో మార్కెట్ కమిటీ చేసిండు, ఎన్నో అన్ని టీడీపీ గవర్నమెంట్లో రకరకాల పోస్టులు చేసినట్టు చెప్పుకునే బాబురావు నాయకు మీరు గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి గిరిజనుల నాయకుడికి ఎవరికైనా టికెట్ వస్తే జాతి పెద్దలమంతా మనము కూర్చొని జెండాలు వదిలేసి ఖచ్చితంగా మన ఎస్టీ క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పిన మీరు కూడా ఇవాళ జాతిని తాకట్టు పెట్టారు కేసీఆర్ దగ్గర. మీరు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారని మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం అనుమానిస్తుంది. దీని విషయంలో మేము ఖండించుకుంటూ దుబ్బాకలో భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. భారతీయ జనతా పార్టీ సత్తా ఉంది కాబట్టే ఇవాళ గ్రేటర్లో 4 సీట్ల నుంచి 48 సీట్ల వరకు వచ్చినాము. ఈ నాగార్జున సాగర్లో పెద్ద చరిష్మా ఉన్న జానారెడ్డి గారు గతం 2018 ఆయన జనాలు తిరస్కరించారు. తర్వాత నోముల నరసింహ గారు ఫస్ట్ సారి ఓడిపోయిన ఆ సింపతి మీద గెలిచారు తప్ప ఇంకా అక్కడ సంక్షేమ పథకాలు కానీ కేసీఆర్ హామీలు కానీ అవన్నీ పనిచేయలేదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను అంటే ఇక్కడ మరొకటి, ఒకవైపు ఏమో రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి, అలాగే అధికార పార్టీ అభ్యర్థిగా దివంగత నోముల నరసింహ, ఆయన కూడా చెప్పుకోదగ్గ పొలిటికల్ ప్రొఫైల్ ఉంది. వాళ్ళని ఎదుర్కొనే శక్తి అసలు భారతీయ జనతా పార్టీకి ఉందా, మీకుందా అని అడుగుతున్నా. గెలిస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, తర్వాత హాలియాలో కానీ నియోజకవర్గంలో కానీ పర్యటనలు చేయడు. గెలిస్తే వాళ్ళ కొడుకులకు డబ్బులు సంపాదిస్తాడు, కాంట్రాక్టులు ఒప్పుకుంటాడు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వారసత్వ రాజకీయాల కోసం జానారెడ్డి గారు మళ్ళీ నిలబడ్డాడు. జానారెడ్డి గారిని 2018 ఎలక్షన్లో తిరస్కరించినా మళ్ళీ ఇక్కడ ఎస్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తర్వాత యాదవుల ఓట్లు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా యాదవులకు లంబాలకు టికెట్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు మీరు ఖచ్చితంగా రాజ్యం వెళ్తారు, ఎన్ని సంవత్సరాలు వెళ్తారు? ఆల్రెడీ 7 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇంకా మీకు సరిపోదా, విశ్రాంతి లేదా అని నేను ఖండిస్తున్నాను. నోముల నరసింహ కుమారుడైన భగత్ గారు, నోముల నరసింహ బామ్మర్ది అరాచకాలు ఈ 2 సంవత్సరాల్లో ఎట్లా ఉన్నాయో అందరికీ ఎంపీపీలను బెదిరించి, కార్యకర్తలను బెదిరించి, ఆ కాంట్రాక్టర్లను బెదిరించి, డిపార్ట్మెంట్ వాళ్ళని బెదిరించి ఎంత డబ్బులు దండుకున్నారో ఆ విషయం కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకే నిరుపేద కుటుంబం పుట్టిన నేను, నాకు డబ్బులు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, డాక్టర్గా ప్రజాసేవ చేస్తూనే ఉన్నా. ఇంకా ప్రజల మనిషిగా గవర్నమెంట్ జాబ్ను కూడా రాజీనామా చేసి ఇవాళ ప్రజాక్షేత్రంలో వచ్చిన 30 నుంచి 40 వేల భారీ మెజార్టీతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విప్లవం సృష్టించి కాషాయ జెండాని నాగార్జున సాగర్ గడ్డ మీద రెపరెపలాడించి బహుమతిగా మా మోడీ గారికి ఇస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. రైట్ రవికుమార్ గారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ మొత్తం ఫస్ట్ టైం అటు బహుజనులకి, అదేవిధంగా ఒక జనరల్ సీట్లో ఒక గిరిజనుడైన తనకు టికెట్ ఇవ్వడం అనేది మొదటి విజయంగా రవికుమార్ చెప్తున్నారు. చూద్దాం ఇంకేం జరగబోతుందో. రైట్ మల్ల యాదవ్ గారు, మనం చూసాం రవికుమార్ ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, అటు నోముల నరసింహయ్య చెప్పుకోదగ్గ ప్రొఫైల్ లేదు, ఖచ్చితంగా అటు జానారెడ్డిని కానీ నోముల భగత్, వీటిని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. ఫస్ట్ టైము అటు బహుజనులకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకుంటాం అంటున్నారు. మీకు ఎవరితో పోటీ అనుకుంటున్నారు? ప్రధానంగా త్రిముఖ పోరా లేదంటే ద్విముఖ పోరా అని?
జాతీయ పార్టీలుగా చెప్పుకున్న రెండు పార్టీలు కూడా మాకు నామమాత్రమైన పోటీనే ఇస్తాయండి. పోటీ దాకా కూడా రావు. 100% ఇవాళ కేక్ వాక్ ఉంది. 85% ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఉంది, పనులు అవుతాయి. గతంలో జానారెడ్డి గారికి అవకాశం ఇస్తే జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఇప్పుడు బీజేపీ దేశంలో ఎలగబెట్టింది లేదు, ఇక్కడ చేయబోయేది ఏమి లేదు. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేసినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ప్రజలకు మేలు చేసినా, లాభం జరిగినా అది టీఆర్ఎస్ నాయకత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం ప్రజలకి అన్ని వర్గాల వాళ్ళకు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏకదాటిగా ఈ ఎన్నికలు ముక్తకంఠంతో టీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టబోతున్నారు. అంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్కు బలమైన పోటీయే ఉంది, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. ఒప్పుకోరా? బలమైన పోటీ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మాకు ప్రజలలో మేము తిరుగుతున్నాం, స్పందన చూస్తున్నాం. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో కూడా, మండలాల వారికి కానీ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 85% ప్రజలు ఓటర్లుగా ఈరోజు టీఆర్ఎస్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే పార్టీ వాళ్ళని కనీసం ప్రచారానికి రానివ్వట్లేదు. వాళ్ళు ప్రచారానికి తిరిగే పరిస్థితి లేదు. సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గారు చెప్పుకోవడానికి ఏముందని చెప్పి పోయి ఓట్లు అడుగుతారండి వాళ్ళ. సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, నేను మీకు అడుగుతున్నా, గతసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 2000 ఓట్లు వచ్చాయి, మీకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుందని అనుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? ఇప్పుడు మీ అభ్యర్థి గెలుస్తాడని మీరు చెప్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏం తేడా? ఒక విషయం చెప్తున్నాను సార్, చెప్పండి సార్. ఒక విషయాన్ని గమనించండి. 2014 ఎన్నికల్లో కొత్తగా సాధించుకున్న తెలంగాణలో ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారిని తెలంగాణ సాధించుకుంటే నిధులు, నీళ్లు, నియామకాలు జరుగుతాయని విశ్వాసం ఉండే. కానీ అవి జరగలేదనేది కాకుండా ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను అమలు చేయలేదనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు 2014లో ఎన్నికల్లో సంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీ, నేను ఉదాహరణకు చెప్తున్నాను, సూర్యాపేటలో 2014లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. ఆ రోజు 2000 పైచిలుకు ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే ఆ రోజు ఎన్నికలు ఒకేసారి జరిగినాయండి. శాసనసభ, సూర్యాపేట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు. 2-3 కౌన్సిలర్స్ కూడా గెలవలేదండి. అన్ని డివిజన్లో పోటీ పెట్టలేకపోయినారు. సూర్యాపేటలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో సంస్థగతంగా టీఆర్ఎస్ పార్టీ లేదు. ఆ రోజు ఖమ్మంలో కానీ కొన్ని జిల్లాల్లో సంస్థగతంగా లేకున్నా ఒక ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారికి ఓటేయాలి, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆ రోజు సంస్థగతంగా బూత్ వారిగా లేకున్నా కూడా గెలిపించినారు. ఈరోజు ఏం చెప్తున్నారు? మేము అభివృద్ధి చేసినాం, మాకు ఓట్లు ఏమని చెప్తున్నారు. సంతోషం. మరి అభివృద్ధి చేసి నమ్మకం, ప్రజల మీద విశ్వాసం ఉంటే ఒక 2 బూతులకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పెట్టి డబ్బులతో, మద్యంతో ప్రభావితం చేసి, రెండోది బయటి పార్టీల నాయకులను ఆ రాత్రి 12 గంటలకో తెల్లారి గంటలనో ఎప్పటికప్పుడు కండువలు కప్పే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారండి? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళు. ఈరోజు డబ్బుల ప్రభావితం లేదా? మల్లయ్య యాదవ్ గారు, డబ్బులు అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా, నేను రాజకీయంగా డబ్బులు అనేది ప్రభావితం చేస్తున్నది అనేది నేను రాజకీయంగా ఒప్పుకుంటున్నానండి. కానీ మీరు డబ్బులు అనేది క్షేత్రస్థాయిలో, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ కన్నా ఈరోజు క్షేత్రస్థాయి వరకు డబ్బులతో పోయి అవతల పార్టీల నాయకులను సంస్థగతంగా ఎవరైతే సర్పంచ్లు కానీ, ఎంపీడీసీలు కానీ, మాజీ ఎంపీడీసీలు కానీ 100 ఓటర్లను ప్రభావితం చేస్తామనే నాయకుడిని క్షేత్రస్థాయిలో మరి ఈరోజు కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళని ఆయా రాజకీయ పార్టీలో లేకుండా డబ్బుల ప్రభావితంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది డబ్బులు అంటే సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, అందరు అధికారంలో, సంకిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, నిజంగా డబ్బు ప్రభావమే బలంగా పనిచేస్తుంది అనుకుంటే ప్రతిసారి అధికార పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. తుపాకులో మనం చూసాం, మీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపొందారు. తర్వాత జిహెచ్ఎంసీ ఫలితాలు మనం చూసాము. ఇది విశ్లేషకులు అంటున్న మాట, ఇది విశ్లేషకులు అనుకున్న మాట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది ఎప్పుడు మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ కానీ
అక్కడ వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ కానీ, టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ కానీ, ఎప్పుడు ఇది చేసే ఒక కామన్ విమర్శే కదా. కొత్తగా ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లను ఆకర్షించడానికంటే ఏం చెప్తారు? సార్ ఇది ఉప ఎన్నిక. మీరు ఏం చెప్తున్నారంటే రైట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మేనిఫెస్టో ఉండదండి. ఇక్కడ గత ప్రభుత్వం చేసిన 3 సంవత్సరాల్లో వైఫల్యాలేంది. గతంలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయినారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2014లో ఎన్నికల కన్నా ముందు ఏమి హామీలు ఇచ్చినారు? అదే హామీలతో 2018లో వచ్చినారు. మళ్ళీ అదే హామీలతో 2019లో వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు నరసింహయ్య గారు చనిపోయిన తర్వాత కూడా అదే హామీలతో వస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ ఈ ప్రజలకు ఒకటే పిలుపునియబోతున్నాం. ఈ నాగార్జున సాగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం. దుబ్బాకలో, హైదరాబాదులో గెలిచిన తర్వాత కొంత ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ నాగార్జున సాగర్లో జరిగితే 100కు 100% ఏ వర్గాలకైతే హామీలు ఇచ్చినారో ఆ వర్గాలకన్నీ ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ 2 సంవత్సరాల్లో. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి గెలిపించమని కోరుతున్నాం. నాగార్జున సాగర్లో గెలుపెవరిది? ఓటర్ తీర్పు ఎటువైపు? ఇదే అంశంపై 10 టీవీలో మారథాన్ డిబేట్ రచ్చబండలో భాగంగా కొనసాగుతుంది. అద్దంకి దయాకర్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం. ఓకే, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే అసలు నాగార్జున సాగర్కి సంబంధించి ఇంత పర్యాటక కేంద్రంగానే సంస్థలకు కూడా కేంద్రంగా ఉన్నదన్నది ప్రజల్లో బలంగా ఉన్న మాట ఒకటి. 2, ఈ మధ్య కాలంలోనే అది మున్సిపాలిటీ అవ్వడం, ఒక ఫార్మా పరిశ్రమ, ఒక 2 చిన్న రైస్ మిల్లులు తప్పించి అసలు నియోజకవర్గంలో ఉపాధి కూడా అక్కడ అవకాశం లేదన్నది రెండోది. మూడోది, అటవీ భూముల సమస్యలు కానీ, నాగార్జున సాగర్ వాసులకు సొంత ఇల్లు లేకపోవడం, తాగునీటి సౌకర్యం, యువతకి ఉపాధి అవకాశాలు, ఇలాంటి చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా గత 6 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్కు ఎంత బాధ్యత ఉందో, ఇన్ని సంవత్సరాలు మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్న జానారెడ్డి రంగంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది కదా. అసలు నాగార్జున సాగర్ అభివృద్ధి చాలా మందికి తెలియదు ఏంటంటే అది డిక్లేర్డ్ ఫారెస్ట్, అది అభయారణ్యం. అది అసలు వాస్తవానికి నాగార్జున సాగర్ అక్కడ కట్టడం అనేది వైబుల్ కాదు. నందికొండ ప్రతిపాదిత ప్రాజెక్టు, దాన్ని ఇంకా కొంచెం కిందికి తీసుకొచ్చిండ్రు. ఎన్నో చట్టాలు ఆ రోజు అడ్డంకిగా ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా. చాలా మందికి తెలియని అంశాలు ఇవి. ఎందుకంటే నాగార్జున సాగర్కు రోడ్డు వేసుకొని, దుబ్బ రోడ్డు వేసుకొని పోయి నాగార్జున సాగర్ని కట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు అట్లా ఉందా నాగార్జున సాగర్? ఈరోజు టాపెస్ట్ ఆంధ్రప్రదేశ్లో, నాట్ ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో మోడల్ కాన్స్టిట్యుయెన్సీ నాగార్జున సాగర్. నీళ్లు కానీ ఇప్పుడు మీరు అంటున్న నీళ్లు ఈ ప్రాంతానికి, పెదవుర ఈ పై ప్రాంతానికి రాకపోవడానికి ఏంటంటే మొత్తం లిఫ్ట్ 130 మీటర్స్ నుంచి లిఫ్ట్ పోయాలి ఇలా పుట్టంగండిది. ఓకే, సో అసలు అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల మేర సొరంగం ఉంది. ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాంక్ కెనాలు నక్కలగండి దగ్గర టన్నెల్ కనుక అయితే నాగార్జున సాగర్ కూడా ఇప్పుడు నేనన్న D89 కానీ లేదంటే పెదవురకు సంబంధించి వచ్చే సాగుతాగు నీళ్లకు ఈజీగా అవుతుండే. అయితే మరి ఇప్పుడు నీళ్ళు లేవంటే మిషన్ భగీరథ 100% నీళ్ళు వచ్చినాయి అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు లేవనేది ఒకటి. ఒకవేళ నేను గెలిస్తే ఏం చేస్తాడా? ఇవాళ 300 కోట్ల రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టించగల దమ్ము ఈ జానారెడ్డి గారు గెలిస్తే కేసీఆర్ చేయాల్సింది తప్పనిసరి. ఎందుకు 3 కిలోమీటర్లు కాదండి నాకు అర్థం కాదు. ఇవాళ మీరు ఎంత 560, 600 మీటర్లు ఎత్తుల నుంచి మీరు లిఫ్ట్ ఎత్తిపోస్తామంటున్నారు కదా, 3 కిలోమీటర్లు మీరు తోమలోకి పోయినరా? ఇది మీకు నల్గొండ జిల్లా మీద లేకపోతే కృష్ణా ప్రాజెక్టుల మీకు ఉన్నది. ఇప్పుడు ఒకటి తిరుగుతున్నది, ఒకటి ఏది దాని పేరేమంటారు మేము తిరిగి పైన తిరిగే కెమెరా ఏంటిది? అది డ్రోన్తో తిరిగి, దీని పేరేం పేరు, పాలమూరు రంగారెడ్డిలో ఎంత పని అయిందో చూపిస్తున్నది. పోయి ఇక్కడికి వచ్చేసి దీని పేరేంది, శంషాబాద్ మన షామీర్పేట పక్కన కొండపోచమ్మ పైన ఫ్లై వేసుకొని తిరుగుతున్నది. ఇప్పుడే ఎందుకు తిరుగుతున్నది? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ వెల్ నుంచి ఇంతవరకు పనులు కాలే? ఎందుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా ఎందుకు మిడ్ డిండి, లోయర్ డిండి లేకపోతే శివన్నగూడెం ప్రాజెక్టు కాలే? అంటే మీరు నాగార్జున సాగర్కి ఇవాళ నీళ్లు రాంది జానారెడ్డి గారు ఎన్ని సమస్యలు పడారో తెలుసా మీకు? ఇవాళ హైదరాబాద్కు వస్తున్న 16 TMCల నీళ్ళు ఎక్కడి? ఇదే నాగార్జున సాగర్కి అలకేట్ అయిన వాటరే కదా. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి నిండాలి? ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ నుంచి వచ్చి అక్కంపల్లిలో లెఫ్ట్ మనకు మునుగోడుకు రావాలి. మునుగోడుకు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది దేవరకొండ, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నాగార్జున సాగర్ రావాలి. మరి మీరు ఇంత నీళ్ళ ప్రయారిటీ ఉండే
ఒక్క జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ ఇస్తే నల్గొండ జిల్లాకు 1200 కోట్ల రూపాయలు ఒక కారుకు లాభం వచ్చేది. ఇలా ఎంత 30 టీఎంసీల నీళ్లు వచ్చే నీటిని మీరు ఎస్ఎల్బీసీ రానియకుండా ఆపింది మీరు. మేము రేపు అది మేము మాల్ నుంచి పెడతాం డెఫినెట్ గా. మీరు మల్లన్ననో లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరో చెప్పమనండి, ఆ ఊరికి పోమనండి, లిస్ట్ వేసుకోమనండి. ఇప్పుడు ఏది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వేస్తుండ్రు కదా, ఆ ఊర్లో టీడీపీ కట్టించిన ఇండ్లెన్ని, కాంగ్రెస్ కట్టించిన ఇండ్లెన్ని, తర్వాత ఏంది టీఆర్ఎస్ కట్టించిన ఇండ్లెన్ని ఏమని, లేకపోతే 3 ఎకరాల భూమి ఎన్ని పంచిర్రో ఇవ్వమనండి. కాంగ్రెస్ పార్టీ అసైన్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. ఇంకొకటి సతీష్, లాస్ట్ ఇది ఒక్కటే, 12% రిజర్వేషన్లు బంజారాలకు ఇస్తానని అన్నారు. మీన్స్ బంజారా కాదు, ఎస్టీ. చట్టంలో ఏముంది? చట్టంలో రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలోనైనా ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుకునే హక్కు ఆ రాష్ట్ర శాసనసభకే ఉంది, పార్లమెంట్ కూడా కాదు. వీళ్ళు శాసనసభలు రాటిఫై చేయాలి, ఈ ఫైల్ రాష్ట్రపతికి పంపించాలి, ఆయన దాన్ని సంతకం పెట్టాలి అన్డిక్లేర్డ్ గా. సో అది తీర్మానం చేసి పంపించాము, రాష్ట్రపతి అది ముస్లిం రిజర్వేషన్లతో, ముస్లిం రిజర్వేషన్ల బిల్లుతో, ముస్లిం రిజర్వేషన్ల బిల్లుతో కలిపితే అదేమో పంచాయతీలా, అది బీజేపీ వాళ్ళు ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు. ముస్లిం రిజర్వేషన్లు అనేసరికి వాళ్ళు వెనక కొట్టేస్తారు. అంటే కాని దాన్ని అయ్యే దానితో పెట్టి పంపించారు ఒకటైతే. ఇప్పుడు మన ఎవరు సంకినేని గారి పార్టీ నాయకుడు మన సోయం బాబురావు గారు అసలు బంజారాలను మీరు రిజర్వేషన్ నుంచి తీసేయండి అని ఆయన ప్రధానమంత్రి గారికి ఇచ్చిండ్రు, వారేమో బంజారాకి సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇట్లా నడుస్తున్నది అనేది నేను ఆలోచించాను. మల్ల యాదవ్ గారు, ఇప్పుడు జానారెడ్డి గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసారు, 14 శాఖలు నిర్వహించారు, కాంగ్రెస్లో ఉన్నత పదవిలో ఉన్నారు. మరి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో ఇందిరమ్మ ఇండ్లేనే, తెలుగుదేశంలో ఇండ్లేనే అని చెప్పి దయాకరణ చెప్తున్నాడు. మరి నియోజకవర్గంలో ఉన్న బీదోళ్ళకందరికీ ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండాలిగా, ఇంకా ఇల్లు లేని నిర్వాసితులు ఎందుకున్నారు? దాదాపుగా 3-4 దశాబ్దాల నుంచి జానారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మామూలుగా ఇండ్లు లేని వాళ్ళకి ఇంకా టీఆర్ఎస్ ఇయ్యలేదనే అపవాదం ఎందుకు వస్తున్నది? మరి జానారెడ్డి గారికి ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, నియోజకవర్గ ప్రజలు ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా అని చెప్పే అభిమానం ఉంటే, పేదవాళ్ళకి ఈ పాటికి ఎప్పుడో ఇండ్లు కట్టించి ఇవ్వాలి మొత్తం. అసలు కట్టిద్దామనడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో ఈ రోజు రెండో ముఖ్యమంత్రిగా ఆ స్థాయికి ఎదగలిగిందంటే నియోజకవర్గ ప్రజలే. 35,000 ఇండ్లు నీకు అంతర్గత రోడ్లు దయాకరణ ఎన్నని చెప్తాడు, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలి కదా. జానారెడ్డి కూడా ప్రచారంలో చెప్తున్న మాట నువ్వే రోడ్లు, ఇల్లు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, సాగునీరు, ఇంతకుముందేమో అవసరాలన్నీ నా టైంలోనే వచ్చాయి. ఇంకా ఆయన ప్రచారంలోనే నేరుగా ఓటర్లను అడుగుతున్నారు, నా వల్ల నీకు వచ్చాయా లేదా అని ఆయన ప్రచారంలో ఇదే తరహా అడుగుతున్నారు. అవునండి, వాస్తవమే. జానారెడ్డి సతీష్ గారు, సార్ మా పార్టీకి సంబంధించిన ప్రతినిధి ప్రాతినిధ్యం వహించబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. 2014 నుంచి 18 జానారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. వాడు శాసనసభ్యుడిగా ఇక్కడ అడిగినాయి ప్రభుత్వంలో ఇచ్చారు. కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు తీయరా అంటే ఒక లాజిక్ తెర ముందు తెచ్చారు. టీఆర్ఎస్ అక్కడ స్థానం ఎమ్మెల్యేగా మంత్రిగా అక్కడ ఉన్నారు కదా శాసనసభ్యులు. నేనేమంటున్నా, ఆయన టీడీపీలో కట్టించినప్పుడు ఇండ్లే, ఆయన ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లే ఉన్నాయి, ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లే ఉన్నాయి. ఒక్క ఇల్లు వేరే పార్టీ రామూర్తి యాదవ్ మధ్యన అయిండు. చూడండి ఎన్ని కట్టించిండు రామూర్తి యాదవ్ గారి ఇండ్లన్నీ చూపించమనండి ఒకసారి. అయిండు టీడీపీ నుంచి వారు కూడా అయిండు. డెఫినెట్గా ప్రతి ఎన్నికలు, ఉప ఎన్నికలు, నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజా సమస్యలు బేస్గానే వెళ్తూ ఉండాలి. డెఫినెట్గా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త ఇష్యూస్ని అడ్రస్ చేయడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎట్లా పరిష్కరిస్తామని చెప్పడం. ఇంతకుముందు అనుకున్నట్టు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా, లేకపోతే అక్కడ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం, అంటే ఇది ఉప ఎన్నిక చాలా చిన్నది అనుకోండి. అట్లానే ఇంతకుముందు మిత్రుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకో కోట్ చేయట్లే. నేను మొన్న చూసినప్పుడు అక్కడ ఆగి చూశాను, బుద్ధవనం ప్రాజెక్టు చాలా గొప్పగా ఉంది. 65 కోట్లు 274 ఎకరాలు. అది డెఫినెట్గా దాన్ని ఒక టూరిజం స్పాట్గా మలచాలనేటువంటి ప్రయత్నం కూడా
టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లాంటివి మనం స్వాగతించాలి. ఎట్ దట్ సేమ్ టైం ఏంటంటే ప్రజలు నీళ్లను కోరుకుంటున్నారు. అక్కడ నీటి అక్కడ నుంచి తరలించబడుతుంది. మీ నియోజకవర్గం కూడా వెళ్ళొచ్చారు కదా, నిజంగా తాగునీరు సాగునీరు సమస్య ఉందా? 3 రోజులకి తాగునీరు వచ్చే పరిస్థితి ఉందా? అంత లేదండి. నిజానికి సమస్యలు ఉన్నాయి, అడ్రస్ చేయాల్సినటువంటి సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు అదంతా ఫారెస్ట్ ఏరియా, వాటిని అడ్రస్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ అడ్రస్ చేసింది, దాన్ని స్వాగతించాలి. ప్రతిపక్షాలు ఒత్తిడి చేయాలి, సరైన సమయంలో పూర్తయ్యేటట్టు చేయాలి. అల్టిమేట్గా ఈ మొత్తం ప్రణాళిక అంటే ప్రతిపక్ష పాత్రను పోషించాలి, అధికార పక్షంతో పనిచేయించుకోవాలి. అల్టిమేట్గా ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా, ప్రజలకు లబ్ధి జరిగేటట్టుగా జరగాలి. ఈ ఉప ఎన్నికలు ద్వేషాన్ని లేకపోతే ఒక పార్టీ ఇంకో పార్టీని ప్రతి సవాళ్ళు కాకుండా ప్రజల ఇష్యూస్ని అడ్రస్ చేయడం. నిజానికి కాంగ్రెస్ పార్టీ అనండి, బీజేపీ పార్టీ అనండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పూర్తి స్థాయిలో పోషించడం లేదు. ప్రజలు దీన్ని కోరుకుంటున్నారు. నోటిఫికేషన్ల అంశం కానివ్వండి, మిగతా అంశం కానివ్వండి, ప్రభుత్వం మీద ఒత్తిడి అనేది జరగాల్సిందే. అంటే ప్రతిపక్షాలు జిహెచ్ఎంసీలో బీజేపీ చూపిన ఫలితాల వల్లే ప్రభుత్వం కొన్ని విషయాల్లో స్పందించిందని ప్రారంభంలోనే వెంకటేశ్వరరావు గారు అన్నారు. అంటే అదే గనక జరిగితే మనం ఏమీ చేయకుండా ఇక్కడ నెగిటివ్ ఓటు వచ్చే వరకు ప్రభుత్వం చేస్తుంది. మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని ఉద్యోగులకి ఐఆర్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారని కొంత అంటే ప్రభుత్వానికి పోల్ మేనేజ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. ఏ ఎన్నికల సందర్భంగా ఏ స్ట్రాటజీ వెళ్ళాలనేది ఆ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా డెఫినెట్గా చేస్తుంది. అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పోల్ మేనేజ్మెంట్ చేస్తుంది. రైట్. సంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు చాలా సంవత్సరాల నుంచి జానారెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మధ్యలో తెలుగుదేశం పార్టీలో ఉన్న చేసిన అభివృద్ధి పనులు వాళ్ళు కొన్ని చెప్పుకుంటున్నారు. లేదు మేము గత 7 ఏళ్ళుగా అధికారంలో ఉన్నాము, 2 ఏళ్ళ నుంచి మా పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు, గతంలో ఎప్పుడూ చేయలేని విధంగా అభివృద్ధి చేశాము, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి చాలా పనులు మేము చేశాము, నాగార్జున సాగర్కు మున్సిపాలిటీగా గుర్తించి ఒక గుర్తింపు తీసుకొచ్చాము, డిగ్రీ కళాశాల అనేది ఇన్ని సంవత్సరాల నుంచి కళగా ఉంది, ఆ కళను నెరవేర్చామని టీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ప్రత్యేకంగా బీజేపీ చెప్పుకోవడానికి ఏముంది? ఏమని చెప్పి ఓటు అడిగే పరిస్థితి. ఒక విషయం మొదలు కాంగ్రెస్ పార్టీ దయాకర్ గారు మాట్లాడుకుంటూ ఒక విషయం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడే అభివృద్ధి జరిగింది, తెలుగుదేశం పార్టీలో ఉన్ననాడే అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడే అభివృద్ధి జరిగింది అని చెప్పే సందర్భంలో ఆ రోజు అవసరాలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు మంత్రిగా ఉన్నా నిధులను బట్టి అభివృద్ధి జరుగుతుందండి. రోడ్లు కానీ మంచినీటి విషయంలో కానీ ఆ రోజు కూడా వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఊరికి చేశారు, అంటే మంచినీళ్ళు అందించాలనే ఆలోచన ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి నిర్ణయం ప్రధానమంత్రిగా. రెండోది రోడ్ల విషయంలో కూడా జాతీయ రోడ్లు కానీ ఈరోజు నియోజకవర్గంలో జానారెడ్డి గారికి వచ్చిన అవకాశం ఆ రోజున్న పరిస్థితిలో సైకిళ్ళ మీద మోటార్ సైకిల్ మీద తిరిగినారండి. నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం తిరుగుతుంటే ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోయే పరిస్థితి లేదండి. ఏది మండలానికి ఈరోజు నిడువనూరు నుంచి డొక్కల తండ నుంచి అల్వాల్ క్రాస్ రోడ్కి రావాలంటే అసుంటి రోడ్లు అనేకం ఉన్నాయి. అభివృద్ధి జరగలేదని నేను అనను, ప్రభుత్వాలు ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అందులో వారికి అవకాశం వచ్చింది కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా కానీ అభివృద్ధి జరిగిందని నేను ఒప్పుకుంటాను. కానీ అభివృద్ధి వారికి ఉన్న అవకాశానికి అనేక అభివృద్ధి చేసే అవకాశం ఉండేది. ఈరోజు మీరు ఒక ఫార్మసీ కంపెనీ అన్నారు, ఒక ఫార్మసీ కంపెనీ కాదు సార్, 2 ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. దాంతోనే ఈరోజు లక్షలాది ఎకరాలకు నీళ్లు మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీదనే ఫార్మా కంపెనీ పెట్టినారు. దానివల్ల ఇక్కడ పొల్యూటెడ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయ్యే అవకాశం ఉంది. అసలు పరిశ్రమలు ఎక్కడ కూడా భారీ ప్రాజెక్టుల దగ్గర ఫార్మా కంపెనీ పెట్టరండి. ఈరోజు పెద్దదేవులపల్లి ఉంది, పెద్దదేవులపల్లికి 25 కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా
వాటర్ నీళ్లు పొల్యూటెడ్ అయిపోయినాయి. ఈరోజు చేపలు కూడా కొన్ని సందర్భాల్లో చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. రెడ్డి ల్యాబ్ పెట్టినారు, ఉన్నాయి. ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో కూలీలు కానీ చిన్న చిన్న ఉద్యోగులు ఈరోజు అనేక వేల మంది ఈరోజు 12,000 ఓటర్లను ఇక్కడ చూపెట్టి మున్సిపాలిటీ చేసినారండి. ఒరిజినల్గా 7,500 ఓటర్ల కన్నా ఎక్కువ లేరండి. ఈరోజు 7,500 ఓటర్లలో ఈ డిబేట్ నుంచి చక్కగా నాగార్జున సాగర్ నందికొండ ఏదైతే క్వార్టర్లు ఉన్నారో పేదవాళ్ళని అడుగుదాం. ఈరోజు ఉపాధి లేక గ్రామ పంచాయతీ ఇప్పుడు పెద్ద ఊరు కానీ ఈ రోజు సాగర్ మున్సిపాలిటీగా అవటం మీకు ఇష్టం లేదా? భారతీయ జనతా పార్టీకి గ్రామ పంచాయతీగా ఉంచడమే కరెక్ట్ సార్. అవకాశం మున్సిపాలిటీ కావాలి, కానీ ఆ తీసిన జీవోలో ఇక్కడున్న 40 నాగార్జున సాగర్ 1965 నుంచి ఎవరైతే ఇళ్లల్లో ఉన్నారో విజయ భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉన్నప్పుడు ఇండ్ల మీద హక్కును కల్పించడం జరిగిందండి. ఈరోజు ఇంటి పన్నులు కానీ ఇక్కడ ఉన్న నందికొండలో ఉన్న ఎవరికైతే హక్కు పత్రాలు ఇచ్చినారో వాటిని భూమి మీద ఇల్లు మీద పర్మనెంట్గా హక్కు కల్పిస్తే పన్నుల రూపకంగా వస్తాయండి. కానీ ఏమాత్రం నిధులు కూడా రాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ఈరోజు రోడ్లు ఏ రకంగా ఉన్నాయి. ఈరోజు నీటి సమస్య నాగార్జున సాగర్లో నందికొండ ఉంది. ఇక్కడ నీటి సమస్య 2 రోజులకు ఒకసారి వస్తుంది. అంటే మున్సిపాలిటీ చేయటంలో ఉపయోగం లేదు, దానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆలియా మున్సిపాలిటీ చేసినారు. మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక 10 రోజులకు వస్తుందనగా మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసినారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఫార్మసీ కంపెనీలు తప్ప ఈరోజు ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాన్ని జడగొట్టడానికి, నీటిని కలుషితం చేయడానికి, ఇక్కడ పేదవాళ్లకు గిరిజనులకు బలహీన వర్గాల వారికి డ్యామ్ నందికొండ నిర్మాణంలో ఎంతో మంది పేదవాళ్లకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం జరగలేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటు అడుగులు పడలేదు. ఈ విషయాలను మేము ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించిన అనుకున్నంత స్థాయిలో ఇష్యూస్ అడ్రస్ చేయలేదని, ఇంకా నాగార్జున సాగర్ నిర్వాసితుల సంబంధించిన ఇష్యూ ఇప్పటికీ ఉంటూనే ఉంది. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేయలేదు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు సాగలేదు. మెయిన్గా ఉపాధి లేదు నియోజకవర్గంలో అన్నది బీజేపీ విమర్శ. ఇప్పుడు సంకినేని వెంకటేశ్వరరావు గారు చెప్పిందైనా లేకపోతే మల్లన్న చెప్పిందైనా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి కూడా తెలుసు. తుంగతుర్తి అప్పుడు వారు ఎమ్మెల్యేకి కూడా ఉండే, వారు వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి తెచ్చుకున్న నిధులతో తుంగతుర్తి రోడ్లు పోసిండ్రు వారు. అప్పుడు ఎట్లా ప్రభుత్వాల మీద కొట్టాడాల్సి వచ్చి తెలంగాణ నియోజకవర్గాలు ఎవరైనా అధికారులు ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోతే మంత్రులు ఉన్నా సరే ఏకంగా అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు మన జానారెడ్డి గారికి ఏ పనులు కూడా చేయకుండా ఎందుకు తెలంగాణ మూమెంట్లో మీరు మొత్తం జేఏసీతో కలిసి పనిచేస్తున్నారు, టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్నారని ఆయన ఎట్లా పనిచేసి చివరికి అసెంబ్లీలో ₹1 కూడా మీ నియోజకవర్గాలకి అని చెప్పి హరీష్ రావు గారిని కూడా అన్నది చూసినాం కదా. తెలంగాణ ఇచ్చింది ఎందుకు? తెలంగాణ ప్రయారిటీస్ మారుతున్న ఎందుకు? ఆ రోజు 1,05,000 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ కాస్త ఇలా 2,30,000 కోట్ల బడ్జెట్ ఎట్లయింది? ఎంత డ్రాస్టికల్ చేంజ్ తెలుసా మీకు? దాదాపు నేను అనుకుంటా 100% చేంజ్ మీకు 6 సంవత్సరాల్లో తెలంగాణ రెవెన్యూ అంత ఎక్కువ పెరగడానికి ఏంది డివిజన్ చేయబట్టి కదా. అటు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా 2 లక్షల కోట్లు అయినాయి. లేకపోతే ముక్కుకుంటే ఇప్పుడు 1,30,000 కోట్లు 2 లక్షల కోట్లు ఉంటుండే, రెవెన్యూస్ తగ్గుతుండే. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ చేసుకోగలిగినాము, ప్రాజెక్టులతో భూముల వాల్యూని పెంచుకోగలిగినాము, పంట దిగుబడి పెంచుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా డివిజన్ చేయబట్టే. ఇవాళ నేను అంటున్నా ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయండి వాళ్ళకు. 100 సీట్లలో కూడా అంత ప్రోది చేసుకోవడానికి అవకాశం ఉన్న స్థితిలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎన్నికలు చేస్తుండ్రు. ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు? ఏమంటారు, ఇసుక ఎమ్మడి పడుతుండ్రు. ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు? పుట్టలు ఎమ్మడి పడుతుండ్రు. ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు? ఎందుకు డెవలప్మెంట్ ఫండ్స్ ఎమ్మెల్యేస్కు మొన్న డిక్లేర్ చేసిండ్రు. ఏంది నేను 5 కోట్లు ఇస్తా, 6 కోట్లు ఇస్తా. డిగ్రీ కళాశాల శాంక్షన్ చేయడం కానీ ఎవరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? ఎవరు? ఇగో నాగార్జున సాగర్లో బీఈడీ చేయాలనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కళ.
పెనోరమిక్ వ్యూ అక్కడ ఉన్న సిచ్యువేషన్కు ఎందుకు నల్గొండకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తరలించింది అడగండి. డిగ్రీ కాలేజ్ నేను ఇవ్వలేనిది ఎందుకో తెలియదా మీకు? ఎన్ని డిగ్రీ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం శాంక్షన్ చేసుకోరు, మాకు కూడా లేవు. మీరు అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసీ కూడా ఉండేది. ఏపీఆర్జేసీ ఉండేది. అసలు అక్కడ ప్రిస్టేజియస్ వరల్డ్స్ ప్రిస్టేజియస్ ఉండే అన్నిటిని కూడా వాళ్ళు తరలించే ప్రయత్నం చేసి అసలు ఇంకోటి నేను ఒక మాట అప్పుడు చేయడానికి కూడా డబ్బులు లేవండి. నా ఒక మాట అంటే నేను ఏంది ప్రీవియస్ నేను బడ్జెట్స్ కొన్ని ఫాలో అవుతున్నా. ఎందుకు అలొకేషన్స్ తెలంగాణకు తక్కువ ఉండేవి అని అంటే ప్రయారిటీస్ ఆంధ్ర వైపు ఎక్కువ ఉండేవి. రైట్. సో అది కూడా కారణమైంది. తర్వాత ఇక్కడ అడిగే పరిస్థితి కూడా లేకపోతుంది. మరి ఇప్పుడు ఏమైంది? ఈ 6 సంవత్సరాల్లో దాదాపు 7.5-8 లక్షల కోట్ల రూపాయల మనం వ్యయం చేసినాం. బడ్జెట్ పట్టించుకోకండి. ఒకసారి 1 లక్ష ఉంటుంది, ఒకసారి 2,30,000 ఉంటుంది. ఇది చూసుకుంటూ పోతే మీకు 15-16 లక్షల బడ్జెట్ పెడతారు. కానీ ఖర్చు ఎంత అయింది? వ్యాలిడ్గా మినిమం ఈ 6 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల పైసలు ఖర్చు అయింది ఇక్కడ. కానీ ప్రజాభివృద్ధి ఎంత అయింది అని అంటే మనం నిరుద్యోగాల్ని ఇప్పుడు 191,000 పెంచుకోగలిగినామే. నిరుద్యోగ 30 లక్షల ఎలిజిబుల్ డిగ్రీ హోల్డర్స్ ఉన్నారే, వీళ్ళందరికీ ఏం చేస్తాం? ప్రజాభివృద్ధి ఇక్కడ కదా జరగాల్సింది. నేనన్న 35,000 కాకపోతే నువ్వు 3,000 కట్టకపోయినావు ఈ 6 సంవత్సరాలు. ప్రధానంగా టీఆర్ఎస్ చూస్తే అంటే ప్రచారంలో వాళ్ళు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది అంటే అభ్యర్థి గెలుపు, నోముల నరసింహయ్య ప్రొఫైల్ వాటన్నిటికంటే స్పెసిఫిక్గా రైతు బంధు కానీ పంచాయతీలకి తండాలకి పంచాయతీ హోదా కల్పించడం, గిరిజనులు, యాదవులు, మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇవే ప్రధానంగా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, లబ్ధిదారులకి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏంటి? 180,000 అక్కడ ఇక్కడ దుబ్బాకలో వాళ్ళు డిక్లేర్ చేసింది. ఇక్కడ 10,000 రూపాయలు పంచింది. ఎన్ని కుటుంబాలకు పంచింది హైదరాబాద్లో? అంటే 20 లక్షల కుటుంబాలు ఇక్కడ ఉంటే వరద సాయం కింద 10,000. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎన్నికల కొరకు నువ్వు చేస్తున్నది ఏంటి? నేను అంటున్నా 50 కోట్ల రూపాయలు రైతు బంధు, గొర్రెల పథకము, చేపల పథకము ఇవన్నిటి పంచేసిండ్రు బిఫోర్ ది ఎలక్షనే. తర్వాత 9వ 10వ ఆ శిలాఫలకాలు ఓపెనింగ్ కూడా చేసిండ్రు. అంటే 50,000 ఉద్యోగాలు వేస్తామని త్వరలో వేస్తామనేది కూడా ప్రకటన ఇచ్చింది కూడా నోటిఫికేషన్ వేసినట్ట. ఎందుకు ఇవాళ సునీల్ నాయక్ చనిపోయిండు? ప్రకటనలు ఇస్తాడు, ఇటు పల్లా అటు ఇంకొక ఆమె గెలిచింది. ఇక కేసీఆర్ ఉద్యోగాలు చేసిన అభివృద్ధికి గెలిపిస్తుంది అని అంటున్నారు ముందు నుంచి. కానీ అటు దుబ్బాకలో కూడా 1,80,000 మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నారు. ఆ ఓట్లే మాకు చాలని గతంలో కూడా ఒక ప్రకటన చేశారన్న అంశాన్ని అద్దం దగ్గర గుర్తు చేస్తున్నారు. నన్నే అడుగుతున్నారా? మల్లయ్య యాదవ్ గారు మిమ్మల్ని. సతీష్ గారు మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఓకే, ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ గారు కంటిన్యూస్గా పోటీ చేయటం ఓడిపోవటం ఇదంతా నియోజకవర్గ ప్రజలలో ఒక సానుభూతి పనిచేసింది. మా నిర్లక్ష్యం కొంత, మేము గెలుస్తామనే ధీమా కూడా కొంత నిర్లక్ష్యం ఆయన్ని గెలిపించింది. సో దాని మూలాన మామూలుగా ఇంకో దానికి పొంతన పెట్టి ఒక ఎలక్షన్లలో గెలిచినంత మాత్రాన మొత్తం మేమే గెలుస్తాము ఏదో అని చెప్పేసి అని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది. బలమైన నాయకత్వం ఉన్న దగ్గర, అక్కడ సానుభూతి ఉన్న దగ్గర రఘునందన్ గారు 4-5 సార్లు ఎంపీగా పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఒక్కోసారి పోటీ చేసినప్పుడు ఆయన డిపాజిట్ కూడా దక్కలేదు, కానీ పోటీ చేసి ప్రజలలో ఉన్నాడనే అభిమానంతోనే ఆడ ఓట్లు వేసారు. మరి ఇక్కడ మొన్న పోటీ చేసిన నివేదిత రెడ్డిని కాదని చెప్పేసి ఈరోజు మళ్ళీ డాక్టర్ రవిని పట్టుకొచ్చారు. రేపు జనరల్ ఎలక్షన్లకు ఎవరు ఉండరో తెలియదు. కాబట్టి ఒక అభ్యర్థిని కనీసం వాళ్ళకి కరువైన పరిస్థితులలో, అభ్యర్థి దొరకని పరిస్థితులలో బీజేపీ ఇంకేదో అవుతుంది అని అంటే వాళ్ళ ధీమా వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఈరోజు ఆదరించడానికి సిద్ధంగా లేరు. అంటే మీరు చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయి అనుకుంటే ఖచ్చితంగా దుబ్బాకలో కూడా 1,80,000 మంది ప్రభుత్వ లబ్ధిదారులే ఉన్నారు, పథకాల లబ్ధిదారులే ఉన్నారు కదా. మరి ఆ తీరు ఇక్కడ కూడా అప్లై కావాలి కదా. అవేమీ పని చేయమంటారు దయాకర్ గారు. నిరుద్యోగ భృతి 50,000 ఉద్యోగాలు కల్పన ఇవన్నీ కేవలం ప్రకటనలకి పరిమితం అవుతున్నారు, ఎన్నికలు ఉన్నాయని.
ఒక్కొక్క దగ్గర మామూలుగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అక్కడ ప్రత్యర్థి వ్యక్తిత్వాన్ని కూడా చూడొచ్చు, అతని మీద సానుభూతి పనిచేయొచ్చు. నేను చెప్తున్నా కదా, అదే రఘునందన్ గారు అక్కడ 4-5 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత ప్రతిసారి మామూలుగా ఆయన పోటీ చేసి ఓడిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చి ఉండొచ్చు ప్రజలు. ఇప్పుడు దుబాకకు సంబంధించి రఘునందన్ వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సిరిసిల్ల, గజ్వేలు, సిద్దిపేట అభివృద్ధితో పోల్చుకుంటే దుబాక వెనుకబడింది. ఇది ప్రధానంగా అంటే మేము అక్కడ ప్రజల మధ్యలో తిరిగినప్పుడు సర్వేలు చేసినప్పుడు డెఫినెట్గా ఈ 3 నియోజకవర్గాలకు ఈ నియోజకవర్గం దుబాక కాస్త భిన్నము. ఈ అంశం కూడా అక్కడ పనిచేసింది. కాబట్టి డెఫినెట్గా అంశాలు పనిచేయవా నాగార్జున సాగర్లో? అలా పనిచేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? నాగార్జున సాగర్కు సంబంధించి ప్రజల డిమాండ్ వాటర్. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు పెడతారా, ఇంకేం పెడతారో పెట్టండి. మొత్తం ఇంత పెద్ద డ్యామ్ ఇక్కడ అలంకారప్రాయంగా మారి ఆంధ్రాకి నీళ్లు పోతున్నాయి. ఇక్కడ ప్రజల వాటా అయిందనేది అక్కడ ప్రధాన డిమాండ్. దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. 12 ఎత్తిపోతల పథకాలను ఒకటేసారి శంకుస్థాపన చేయడం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పోకపోతే, వాటిని అడ్రస్ చేయకపోతే అది ఓటు రూపంలో మారే అవకాశం లేదు. డెఫినెట్ గా ప్రజల డిమాండ్కు తలొగ్గాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రజల డిమాండ్ ఏంటంటే ఇక్కడి వాటర్ని ఇక్కడ వినియోగించండి. ఎట్లా వినియోగిస్తారో అది ఎస్ఎల్బిసియా, నాగార్జున సాగర్ ద్వారా డైరెక్ట్గానే ఇస్తారా, లేకపోతే ఎత్తిపోతల ద్వారా ఇస్తారా, ఎట్లా ఇస్తారో ఇవ్వండి అనేది ప్రజల డిమాండ్. దాన్ని అడ్రస్ చేసినట్టుగా కనపడుతుంది. రైట్. సంకినేని వెంకటేశ్వరరావు గారు, గత ఎన్నికల్లో నివేదిత రెడ్డి పోటీ చేశారు, ఇప్పుడు రవినాయక్, వచ్చే ఎన్నికలు ఎవరు పోటీ చేస్తారో తెలీదు. ఆ ఇన్కన్సిస్టెన్సీ స్పష్టంగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీలో. ఇది మల్ల యాదవ్ గారి విమర్శ. సార్ 2018 ఎన్నికల్లో వారు ఎన్ని రోజుల కింద కండవ కప్పుకున్నాడు, ఎప్పుడు టికెట్ వచ్చిందో ఒకసారి అడగండి, చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ నియోజకవర్గంలో 17 సంవత్సరాల ఎన్నికల్లో వారు ఏ పార్టీలో, ఆ నియోజకవర్గంలో వేరు పార్టీలు అవకాశం ఇచ్చినాయి. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేసినారు, పోటీ ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనిషిగా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నా. ఇలా రఘునందన్ కూడా అదే. తర్వాత రెండోది మల్లయ్య గారు, మల్లన ఒక్క నిమిషం. రెండోది నివేదితారెడ్డి గారు 2018లో పోటీ చేసినారు. మాకు వచ్చింది 2600 ఓట్లు వచ్చినాయి. ఈరోజు ఏ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలకు వ్యూహం ఒక ఎత్తుగడ ఉంటుంది. ఏమని, ఈ ఎన్నికల్లో గెలవాలి, ఏ సామాజిక వర్గానికి ఇస్తే న్యాయం జరుగుతుంది. బీజేపీకి 1951 నుంచి జనసంఘ్ కానీ, 1980 జనతాలో విలీనం కానీ, 1900 జనతా విలీనం తర్వాత బీజేపీ 1980 తర్వాత అధికారంలో వచ్చినప్పుడు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీజేపీ అంటరాని పార్టీగా దళితులకు వ్యతిరేకం, గిరిజనులకు వ్యతిరేకం, ఉన్నత వర్గాల పార్టీ అని, మైనార్టీలకు వ్యతిరేకమని పబ్బం గడుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంలోనే కాదు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేయడం జరిగింది, అబ్దుల్ కలాం గారిని. ఈరోజు ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేయడం జరిగింది. ఈరోజే కాదు, పటాన్ చెరువులో సత్యనారాయణ అనే వ్యక్తి ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఓపెన్ సీట్లో నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది 1999లో. భారతీయ జనతా పార్టీకి ఈరోజు చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ దేశం గొప్పదా, వ్యక్తి గొప్పవాడా, పార్టీ గొప్పదా అంటే దేశం గొప్పదనే పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఈరోజు ఈ దేశం ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఈ దేశాన్ని ఐక్యత చేసిన చరిత్ర ఉంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో నాగార్జున సాగర్లో సుమారు 3 లక్షల మంది, 40,000 నుంచి 45,000 ఓట్లు ఉన్న సామాజిక వర్గాన్ని 2,16,000 మంది రైట్ అభ్యర్థిని మీరు రంగంలో దించడం అనేది వర్కౌట్ అవుతుందా? మిగతా 2,50,000 ఓటర్ల సంగతి ఏంటి సార్? 2,16,000 ఉన్నాయి సార్ ఓట్లు. 2,16,000 మాత్రమే. అందులో 40,000 గిరిజనులు ఉన్నాయి. నేనేమంటున్నంటే ఆ వేదిక మీద ఉన్న దయాకరణ్ కానీ, ఈరోజు అనేక ఫోరాల్లో మందకృష్ణ గారు కానీ, బీఎస్పీ కానీ, అనేక సామాజిక స్పృహ ఉన్న నాయకత్వాలు కానీ, వివిధ ప్రజా సంఘాలు కానీ
ఏం చెప్తున్నారు? సామాజిక న్యాయం కావాలి, మా ఓట్ల శాతాన్ని బట్టి మాకు సీట్లు కావాలి అని ఏదైతే కోరుకుంటున్న వేదికలు ఉన్నాయో, ఈరోజు టీవీలలో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, నేను వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక గిరిజనుని పేదవాడు, వారి తండ్రి అతనికి సామాజిక అసలు రాజకీయంగా రావాలనడానికి వారికి రవికుమార్ గారికి ఒక ఉద్దేశం ఉందండి. వారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాడు, ఎంబీబీఎస్ సీటు మెరిట్ రావడం జరిగింది. వారికి ఆ డబ్బులు కట్టడానికి కూడా అనేక మంది సాయం చేసి గవర్నమెంట్ ఫీజు కట్టడానికి కూడా సాయం చేసినారు. వారు డాక్టర్గా అయిన తర్వాత అతను ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డం వచ్చి వారు చదవలేదు. వారు ఎంబీబీఎస్ చేసిన తర్వాత మహబూబ్నగర్లో కర్తాల్ దగ్గర డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టి వారు ఇక్కడికి ఆలియాకు వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా తిరుమలగిరిలో, పెదవూర, మరి అదే మరి గుర్రంపోడు 3 మండలాల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేసినారు. వారు కాంగ్రెస్ పార్టీలో, ఆయన భార్య సర్పంచ్గా త్రిపురారంలో ఉంది. మొన్న సమర్థించినందుకు కాంట్రవర్సీ లేదు, అభ్యంతరం లేదు. ప్రధానంగా జరుగుతున్న చర్చ ఏంటంటే నాగార్జున సాగర్ లో త్రిముఖ పోరు లేదు, ద్విముఖ పోరు మాత్రమే ఉంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ కి బలమైన పోటీ ఉంది, బట్ బీజేపీ ప్రజల తీర్పు సార్. ఓకే సార్, సార్ నేను ఒకటే విషయం చెప్తున్నాను. 10 టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలను. ఈ రోజు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా 2018లో ప్రజలు తీర్పిస్తే దీనికి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఏ పార్టీలో ఉంటారనేది తెలియదు. అందుకే బీజేపీ వాళ్ళు గెలిస్తే బీజేపీలో ఉంటారు. బీజేపీలో ఉండడమే కాదు, టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చెప్పినప్పుడు కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద, ఈ రోజు నిన్న గిరిజనుడు చనిపోయినాడు, ఏది ఉద్యోగం రాలేదని. ఎక్కడ ఈ ప్రభుత్వ వైఫల్యం అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. అందుకే నాగార్జున సాగర్ ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రోజు ఆశీర్వదించండి, ఈ ఉద్యమాన్ని ఆపకండి. బయటగా అటు తెలుగుదేశం టిఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తున్నమాట పోటీ సార్ నేను దీనికి ఒక విషయం చెప్తాను. 2014 ఎన్నికల్లో ఒక ఉద్యమ పార్టీగా 2001 నుంచి కేసీఆర్ గారి మీద ఎంతో నమ్మకం ఉన్నా కూడా ఆ రోజు సంస్థాగతంగా కింద కార్యకర్తలు లేకున్నా కేసీఆర్ మీద విశ్వాసంతో ఓట్లు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు బండి సంజయ్ గారి మీద ఉన్న విశ్వాసంతో ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్న విశ్వాసంతో ఓట్లేస్తారని నమ్ముతున్నాం. ఆ రకంగా ముందుకు పోతాం. రాజకీయాల్లో సిద్ధాంతాలు ప్రాతిపదికలు చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ ని మేము తీసుకొచ్చి టికెట్ ఇచ్చినామంటున్నారు. రేపు ఈయన ఇక్కడే ఉండడానికి గ్యారంటీ అయింది, ప్రజలకు దీనిపైన గ్యారంటీ ఎట్లు ఇస్తారు అంటే సిద్ధాంతాలు ప్రాతిపదికలు లేకుండా ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీ డబ్బుగా తీసుకొస్తే బీజేపీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, దాన్ని ఆమోదించాలి కదా. అక్కడ నుంచి నేరుగా ఎట్లా ఆమోదించండు, మీరు అక్కడ నుంచి క్యాండిడేట్ ని తెచ్చుకుంటే రేపు మీ దగ్గర ఉంటాడని గ్యారంటీ అయింది. రైట్ దయాకర్ గారు, అటు కాంగ్రెస్ పార్టీ గానీ బీజేపీ గానీ 2 పార్టీల నుంచి పోటీ నామమాత్రం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు స్పష్టమవుతున్న వేళ జరుగుతున్న ఎన్నిక. రైట్, వాళ్ళకు ఆశలుంటే ఉంచుకోనియండి. వాళ్ళు బలహీనమైన క్యాండిడేట్లతో ముందుకొచ్చినా నష్టం లేదు. డెఫినెట్గా జానారెడ్డి గారి గెలుపుతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి నూతన శకం రాబోతున్నది. ఓకే, జానారెడ్డి గారి గెలుపు ఖాయం అంటున్నారు. పోటీ ఎవరు, 2వ స్థానం ఎవరు, 3వ స్థానం ఎవరు? వాళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇద్దరు క్యాండిడేట్లు అట్నే ఉన్నారు, 2 పార్టీల పరిస్థితి అట్నే ఉంది. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ఎవరితో గట్టి పోటీ అని మాకెవరితో అనే దాని దగ్గర వాళ్ళిద్దరు ఇప్పుడు
ఇప్పుడు నీకు సతీష్ 100 సార్లు చెప్పిన ఓకే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, వచ్చిన చుట్టం వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళ పద్ధతి. కాంగ్రెస్ బలపడొద్దు ఇక్కడ. కానీ ఇది తెలుసుకున్నారు. ఎక్కడ దుబ్బాక జరిగింది, హైదరాబాద్ జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది స్పష్టమవుతున్న టైంలో జరుగుతున్న ఎన్నిక. మేము శక్తి కొరకు మొత్తం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం చావో రేవో పార్టీలుగా మీ తేల్చుకోవాలి. వ్యూహాలు మీకు ఉండొచ్చు, మీ అంచనాలు మీకు ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుంది. నాగార్జున సాగర్కి సంబంధించి తిరిగి సిట్టింగ్ సతీష్ గారు నిలబెట్టుకుంటుందా, లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో సాంప్రదాయబద్ధంగా వస్తున్న స్ట్రాంగ్ సీట్ కాబట్టి కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? ఈ రెండు పార్టీలు కాదని ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలీకృతం అవుతుందన్న బీజేపీ ఆశలు ఫలిస్తాయి. వీటన్నిటికీ సమాధానం కొద్ది రోజుల్లో దొరకబోతోంది. థ్యాంక్ యూ రెహమాన్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ మల్ల యాదవ్ గారు, వెంకటేశ్వరరావు గారు. అలాగే ప్రత్యేకంగా తమ సమయాన్ని కేటాయించి లైవ్ మధ్యలో కొద్దిసేపు సమయాన్నైనా కేటాయించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గారికి, అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గారికి, బీజేపీ అభ్యర్థి రవికుమార్ గారికి 10 టీవీ తరపున స్పెషల్ థ్యాంక్స్. ఇది నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిపేవారదన్న అంశంపై 10 టీవీ రచ్చబండ.